నువ్వు మోకరించలేకపోతున్నావు అని అంటే, నువ్వు మోకాల పైన నువ్వు ఎప్పుడైతే నువ్వు బలహీనంగా ఉన్నావో నీ జీవితంలో కూడా నువ్వు బలహీనంగానే ఉన్నావు. నీకు ఒక స్టాండర్డ్ అనేది లేదు. 10 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాలకు ఒకసారి కన్నులు తెరిచి దిక్కులు చూస్తూ ప్రార్థనలో గడుపుతున్నావు అంటే నువ్వు స్థిరంగా లేవు. నువ్వేం చేస్తున్నావు అని అంటే వంతుకు గంతులేస్తున్నావు తప్ప ప్రార్థనలో దేవుని సన్నిధిని వెతకట్లేదు. దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తలేదు. ఆనవాయితీగా వచ్చి కూర్చుంటున్నావు, కానీ ఆనవాయితీగా వచ్చి ఇక్కడ గడుపుతున్నావు, కానీ దేవుడు నీ ప్రార్థన వింటున్నాడన్న నమ్మకం అనేది నీ జీవితంలో లేదు. నిన్న జ్ఞాపకం వచ్చింది, హానా విషయంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. చాలా ఇబ్బంది, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా దేవుడు ఒకవేళ నాకు తెలిసి కొన్ని లక్షలు ఖర్చు అయ్యేటివి. లాస్ట్ ఇయర్ బ్రదర్ వింటున్నారా, కొన్ని లక్షలు ఖర్చు అయ్యేటివి. నెహెమ్యా ఉపవాస ప్రార్థన కూడికలో నేను వాక్యం చెప్పి ఆమె తలపైన చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు. శుక్రవారం కొన్ని నెలలు సఫర్ అయిన తర్వాత, కొన్ని నెలలు బాధపడ్డ తర్వాత, కొన్ని నెలలు రోడ్డు పైన తిరిగిన తర్వాత అన్నిటినీ వదిలేసి దేవుని సన్నిధిలో పట్టుకొని ప్రార్థన చేస్తుంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆ రోజు వాక్యంతో దేవుడు మాట్లాడాడు నాకు. వాక్యం మాట్లాడిన తర్వాత నెహెమ్యా ఉపవాస ప్రార్థన కూడికలో వాక్యం చెప్పాను నేనే. వాక్యం అయిపోగానే ఎవరికి ప్రేయర్ చేయలేదు. అంటే ఫస్ట్ అదే అనాయింటింగ్లో ఆయనను పిలిచి మరి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఆ రోజు దేవుడు గొప్ప అద్భుతాన్ని నేను కళ్ళారా చూశాను, నాతో పాటు ఉన్నవారు కూడా చూశారు. చాలా అద్భుతమైన కార్యం, చాలా గొప్ప కార్యం, దేవుని యొక్క మహాకృప ఆ రోజు విడుదలైంది. నెహెమ్యా ఉపవాస ప్రార్థన కూడికలో జరిగిన కార్యం చెబుతున్నాను. నెహెమ్యా ఉపవాస ప్రార్థన కూడికలో చాలామంది దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. చాలామంది వచ్చి సాక్ష్యం చెప్పారు. శనివారం సిద్ధపాటు కూడికలో కూడా చాలామంది దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఆదివారం ఉదయకాలం సాయంకాలం ఆరాధనలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. కానీ మన దగ్గర సాక్ష్యాన్ని పంచుకునే వాళ్ళు చాలా తక్కువ. వారు దాచిపెట్టుకుంటూ ఉంటారు, సాక్ష్యాన్ని పంచరు, సాక్ష్యాన్ని చెప్పరు. పోనీ ఇక్కడ సంఘంలో చెప్పకపోయినా బయట అయినా కానీ చెప్పాలి కదా. వారు చూడండి, క్యాన్సర్ పేషెంట్ బెడ్ పై నుంచి లేచి వచ్చాడు. ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు, ఏమని అంటే దేవుడు నన్ను స్వస్థపరిస్తే బాగు చేస్తే సంఘంలో వచ్చి సాక్ష్యం చెప్తాను బ్రదర్ అన్నా, ప్రార్థన చేయండి. ఎవరు ప్రార్థన చేసినా మిమ్మల్ని దేవుడు నాకు చూపిస్తున్నాడు, మీరే ప్రార్థన చేసినట్టుగా అనిపిస్తుంది, మీరే కనబడుతున్నారు, నేను వచ్చి సాక్ష్యం పంచుకుంటానన్నాడు. దేవుడు గొప్ప కార్యం చేశాడు, దేవుడు దర్శించాడు. గత వారం మనం సాక్ష్యాన్ని విన్నాం, క్యాన్సర్ పేషెంట్ని దేవుడు ఎలాగ ముట్టాడు, ఎలాగ బాగు చేశాడని. ఎన్నో అద్భుతాలను దేవుడు చేస్తున్నాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. చిన్న పరిచర్యనే, చిన్న సంఘమే, చిన్న ఆరాధనే, కానీ గొప్ప కార్యములు దేవుడు మన పట్ల జరిగిస్తున్నాడు. చిన్న మంద భయపడకుము, నేను నీకు రాజ్యమును అనుగ్రహిస్తానన్నాడు. చిన్న మంద భయపడకు, చిన్నదే ఈ మంద, చిన్న సంఘమే. కానీ చిన్న సంఘంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు. నీ కనులు తెరవబడి చూస్తే ఎంత గొప్పగా ఉంటుంది. నీ జీవితంలో నువ్వు పొందుకున్న అద్భుతమైన కార్యములు, శ్రేష్టమైన వాక్యం, ఒక అద్భుతమైన అభిషేక వాక్కును నువ్వు వింటున్నావు కదా, ఇతరులు వినులాగున్న వారిని ప్రోత్సహించి తీసుకురాగలిగితే నీ జీవితంలో ఎంత ధన్యకరములు. ప్రతి ఆదివారం గొప్ప గొప్ప కార్యాలను దేవుడు చేస్తున్నాడు. గత వారం 6 మంది సూసైడ్ స్పిరిట్ అటాక్ అయింది, దేవుడు వారిని విడిపించాడు. నిన్న నారాయణఖేడ్ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చి వారు చెప్తున్నారు, అన్న మీరు చెప్తున్నారు ఛాతిలో మంట, నొప్పి, ఇది భారం అని. మీరు ఆ మాట చెప్తుంటే నా కళ్ళ నుంచి నీళ్ళు గారిపోతూ ఉన్నాయి. ఆ నొప్పి పోయింది. ఆ సండే రోజు మీరు ప్రార్థన చేయకముందే మీరు ఎప్పుడైతే చెప్తున్నారు నొప్పి పోయింది, మరలా ఇప్పటి వరకు నాకు రాలేదు. నిన్న వచ్చి ఆయన సాక్ష్యం పంచుకున్నాడు నాతో వ్యక్తిగతంగా. ప్రార్థన చేసిన తర్వాత నిన్న దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మీరు కూడా ఇతరులను నడిపించాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అది మనం చూసాం. ఎప్పుడు కూడా మనము చల్లారిపోయే స్థితిలో మనం ఉండకూడదు. బలపరచబడాలి, దీవించబడాలి. ఎప్పుడు మన దృష్టి ఎక్కడలా ఉంటుంది అంటే ప్రక్క పరిచర్యలపైనే ఉంటుంది, కానీ దేవుడు మనకి ఇచ్చిన దానిపైన ఎందుకు గురి నిలుపుకోము.
ప్రైజ్ ద లార్డ్. ఎందుకు మనం గురి నిలుపుకోం? చాలామంది విశ్వాసులు సేవకులకు వాక్యం చెప్పాలని, కొంతమంది సేవకులు వారి సమర్పణను గురించిన మాటలు ఉంటాయి కదా, వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు కట్ చేసి నాకు పంపిస్తారు. నేను అనుకుంటాను, మేము కూడా చెప్తాం, మేము కూడా అదే నడిపింపులో ఉన్నాం, అదే సమర్పణలో ఉన్నాం. కాకపోతే చిన్న పరిచర్య కాబట్టి నువ్వు వినట్లేవు, వినే రోజు ఒకటి వస్తుంది అనుకుని కాముగా ఉంటా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అదే సమర్పణలోనే ఉంటాం. సేవకుడు అన్నప్పుడు ఎందుకు ఉండడు? సేవకునికి ఏ వాక్యం పంపించాలన్నా కూడా తెలియదు. ఇంకా మేము సిగరెట్ తాగుతాం, ఇంకా మేము బిడిలు తాగుతాం. పాపం నుండి బయటికి రానా మాకు పంపిస్తారు, ఏం చేయాలి చెప్పండి? అవునా కాదు? సేవకులమే కదా. దేవుడు మాకిచ్చిన కృపను బట్టి మేము కూడా గొప్ప సమర్పణలో దేవుడు నడిపిస్తున్నాడు. పక్కవారిని చూస్తే ఎప్పుడు ఏమన్నా సరే మా పాస్టర్ ఇట్లా లేడని చెప్పి మాకు అంటే కావాలనే వేలుబెట్టి తిరస్కరించడానికి. చూడు ఒకసారి ఈ పరిచర్యను చూడు, ఈ సంఘాన్ని చూడు, ఈ విశ్వాసాలను చూడు, ఇక్కడున్న క్రమాన్ని చూడు, ఇక్కడున్న పరిచర్యను చూడు. ఎంత భారం, ఎంత కష్టం, ఎంత లాంటి పరిస్థితులు, కానీ ఏ భారం లేకుండా, ఏ స్థితి లేకుండా దేవుడే తన భారాన్ని, ఈ భారాన్ని అంతా మోసి మనల్ని నడిపిస్తున్న దేవుని ఒకసారి చూడు. ఆమేన్. మనమేమై ఉన్నాం మనకు తెలియదు, మన స్థితులు ఏమై ఉన్నాయో మనకు తెలియదు. దేవుడు ఈ చిన్న పరిచర్యను దేవుడు ఎంతమందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు ఒకసారి చూడు, ఆలోచన చేయి. నీ దాసుడు నీకు నువ్వు వస్తున్న ఈ సంఘంలో కూడా దేవుడు నీకు ఇచ్చిన ఒక గొప్ప ఒక దీనమైన దైవజనుడు కూడా ఒక గొప్ప సమర్పణలోనే ఉన్నాడు, గొప్ప నడిపింపులోనే ఉన్నాడు, గొప్ప త్యాగంలోనే ఉన్నాడు. అన్నిటిని విడిచిపెట్టుకొని దేవుని సన్నిధిలో ఆ ప్రభు పిలిచిన కృపను బట్టి నిలబడి ఉన్నాడు. ఒకసారి చూడు సమర్పణను, ఒకసారి చూడు అయ్యా పరిచర్యను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీకు నిద్ర వస్తే మోకాళ్ళ మీదకి రండి. నీకే కాదు, నేను ఎవరికైనా చెప్తున్నాను, నీ గురించి అంటలే, ఎవరి గురించి అయినా సరే. ప్రైజ్ ద లార్డ్. ఎవరికైనా నిద్ర వస్తే మోకాళ్ళ మీదకి రండి, మోకాళ్ళ మీద వచ్చి వాక్యం వినండి. మీకు వాక్యం పైన కాన్సన్ట్రేషన్ లేకపోయినా మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. మైక్ పట్టుకొని వాక్యం స్టార్ట్ చేయగానే నీకు మబ్బు వస్తుందేమో, నీకు సిట్రజిన్ టాబ్లెట్ వేసుకున్నావు నాకు తెలియదు, కానీ కోల్డ్ ఫీవర్ ఏదైనా ఉంటే సిట్రజిన్ వేసుకుంటే మరి వస్తుంది, మబ్బు వస్తుంది. ఒకవేళ నీకు అలాంటి స్థితి ఉంటే మోకాళ్ళ పైనకి రా, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. వాక్యంతో ప్రభు నీతో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యంతో మాట్లాడాలి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి ప్రియులారా, దేవుని యొక్క మాటను మనం ధిక్కరించినప్పుడు, దేవుని యొక్క వాక్యమును మనం ధిక్కరించినప్పుడు, దేవుని యొక్క మాటను మనము వినకుండా, విధేయత చూపించకుండా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో ఆశీర్వాదాలు కోల్పోతాయి, దీవెనలు కోల్పోతాం. ఇక్కడ చూడండి, ఆది కాండంలో ఒక మాట అవను గురించిన ఇక్కడ ఏమంటారు, ఆదాముతో ప్రభు ఒక మాట చెప్పాడు ఆ కుటుంబంతో. 2వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చెప్పాడు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఏమంట? మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్ష ఫలములను ఏం చేయకూడదు? తినకూడదు. నీవు వాటిని తినుదినం ఏం చేయబడతావంట? నిశ్చయముగా చస్తావు, చచ్చిపోతావు, మరణిస్తావు, మరణం అవుతావు. ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడు చెప్పండి? చస్తావు అన్నాడా, బ్రతుకుతావు అన్నాడా? చస్తావు అన్నాడు. అవునా? చూడండి, దేవుని యొక్క ప్రణాళిక దేవుడు మనుషుల పట్ల చాలా గొప్పగా ఉంచాడు, చాలా గొప్పగా చేశాడు. ఇక్కడ మనం ఆదామవ్వతో మనం దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆ ఫలవృక్షమును, ఆ వృక్ష ఫలమును నువ్వేం చేయకూడదు? తినకూడదు. ఇప్పుడు ఆ చెట్టులో ఉన్న పండు ఏమైనా విషముతో కూడిందా అంటే కాదు. ఆ చెట్టుకున్న పండు తినకూడనిదా అంటే కాదు. ఆ చెట్టుకున్న పండు దేవుడు శ్రేష్టమైనదిగా ఎంచలేదా అని అంటే అట్లన రాదు. ఎందుకంటే దేవుడు అంట అన్నిటిని చేసి ఒక మాట పలికాడు. ఏమని? మంచిదని. ప్రైజ్ ద లార్డ్. సో మంచిదే ఆ చెట్టు. తర్వాత అవ చూసి, అవనే కాదు, దేవుడు అక్కడ మాట చెప్తాడు 2వ అధ్యాయంలో 17వ వచనానికి పైన. అక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, అక్కడ అమ్మా ఏమంటున్నాడు? మరియు దేవుడైన యెహోవా
ఒక్క నిమిషం, ఇక్కడ 9వ వచనం 9. ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి తెలివినిచ్చు. ఎక్కడి నుంచి మొలిపించాడంట? నేల నుంచి మొలిపించాడు. దేవుడు వీటన్నిటిని దేనిగా ఎంచాడంట? మంచిదిగా ఎంచాడు. మంచిదిగా, శ్రేష్టమైనవిగా, మంచి తినుటకు మంచి ఆహారమే. దేవుడు ఏది కూడా చెడుగా ఉండుటకు చేయలేదు. దేవుడు మన జీవితానికి, మన శరీరానికి హానికరమనేది ప్రభువు చేయలేడు. ప్రభు మొలిపించలేడు. దేవుడు ఆశీర్వాదముగా, దీవెనకరముగా, సమాధానకరముగా మనం జీవించాలి, బ్రతకాలి, మనము ఈ లోకంలో ఉండాలి అని ప్రభువు మన పట్ల ప్రేమ కలిగి మంచి వృక్షములను, మంచి ఆశీర్వాదకరమైన, దీవెనకరమైనదే ప్రభువు మన కొరకు ఏర్పాటు చేసి ఉంచాడు. ఆదామును దేవుడు సృష్టించక మునుపే దేవుడు ఏదైనా తోటను దేవుడు సిద్ధపరిచి, ఏదైనా తోటను ఆదాము కొరకు ఒక మంచి వృక్షములను, మంచి ఫలములను, మంచి దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన దేవుడు ఒక తోటను ఆదామునకు అవ్వకు ఉంచి, ఆ తోటను సేదపరచుటకును, ఆ ఫలమును తినుటకును, అక్కడ నివసించుటకును దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చు ఆ వృక్ష ఫలం కూడా మంచిదే, అదేమీ విషపూరితమైనది కాదు. దేవుడు వ్యర్థమైనది ఏది కూడా సృష్టించలేదు, వ్యర్థమైనది భూమిపైన ఏది కూడా మొలిపించలేదు అప్పటి వరకు. ఎప్పటి వరకు మొలిపించలేదు అని అంటే, ఆదామవ్వ పండు తినిన తర్వాత దేవుని సన్నిధిలో కప్పిపుచ్చుకుందామని ఇతరులపైన నెట్టివేసి నెపములేసి నేను కాదని చెప్పి కప్పిపుచ్చుకున్నారు కదా. వారికి వారు నీతిమంతులుగా, మంచివారముగా, దేవునినే దోషునిగా చేసేట్లుగా మాట్లాడారు కదా. ఆ దినము వరకు కూడా భూమిపైన కానీ, భూమిలో నుండి కానీ ఏది కూడా దేవుడు వ్యర్థమైనవి కానీ, హాని కలుగజేసేటివి కానీ, ఆశీర్వాదం లేని విధముగా దేని కూడా ప్రభు చేయలేదు, దేని కూడా ప్రభు మొలిపించలేదు, దేనిని కూడా ప్రభు ఉంచలేదు. ప్రతిది కూడా ఆశీర్వాదకరమైంది. అయితే ప్రభు ఒక మాట చెప్పాడు, ఏమనంటే, ఆ తోట మధ్యలో ఉన్న 2 చెట్లు ఉన్నాయి, ఆ 2 చెట్ల మధ్యలో 2 చెట్లలో ఒక చెట్ల ఫలమును నువ్వు తినకూడదు. ఆదాముకు చూపించాడు, ఇదేమో జీవ వృక్షము, ఇదేమో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము. సో ఇది నువ్వు తినవచ్చు, వీటన్నిటిని కానీ ఇది మాత్రం నువ్వు తినకూడదు. అక్కడ 2 చెట్లు ఉన్నాయి, 2 చెట్లు కాదు, ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. ఆ చెట్లలో ఏదైనా ఫలం నువ్వు తినొచ్చు, కానీ ఈ ఫలమును నేను తినకూడదు. అది తినడానికి నేను ఒక సమయాన్ని ఏర్పాటు చేసి ఉన్నా, అప్పటి వరకు నువ్వు తినకూడదు, అంతే. ఇప్పుడు ఆ చెట్టు మంచిది కాదా అంటే మంచిదే, చెట్టు ఫలం మంచిది కాదంటే మంచిదే. చెట్టులో ఆ పండు తిన్నందువలన ఏదైనా సమస్య వస్తుందా హెల్త్ పరంగా అంటే అసలు రానే రాదు. దేవుడు సృష్టించింది అంత మంచిదే కదా, దానివల్ల ఎందుకు చెడు అవుతుంది మనకి? కానీ ఇక్కడ దేన్ని బట్టి వారు ఏదైనా తోటల నుంచి త్రోసివేయబడ్డారు, దేన్ని బట్టి భూమి శపించబడింది, దేన్ని బట్టి ఆదాము అవ్వ యొక్క గర్భవేదన ఎక్కువైపోయింది అని అంటే, కేవలము దేవుడు చెప్పిన మాటను ధిక్కరించడం, పాటించకపోవడం, వినకపోవడం, ఫాలో అవ్వకపోవడం, ఆజ్ఞను గైకొనకపోవటం. ఆజ్ఞ అతిక్రమమే ఏమిటంటే చెప్పండి, పాపముగా పరిగణించబడుతుంది కనుక, ఆజ్ఞను వీరు అతిక్రమించారు కనుక, ఆజ్ఞను వారు తొలగించుకున్నారు కనుక అది పాపముగా ఎంచబడింది. దేవుని మాటను వినలేరు కనుక అది పాపముగా ఎంచబడింది. సో ఇక్కడ మనం గమనించాల్సింది, మనం గుర్తించాల్సింది, మనము తెలుసుకోవాల్సింది ఏమిటనంటే, ప్రియులారా వినండి జాగ్రత్తగా. బ్రదర్ వింటున్నారా? అక్కడ దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఏమనంటే, ఈ ఫలవృక్షమును తిను దినమున మీరు నిశ్చయంగా ఏం చేయబడతారు? చచ్చిపోతారు. ఏం చేయబడతారు బ్రదర్? చెప్పండి, ఏం చేయబడతారు? ఎప్పుడు చచ్చిపోతారు? వృక్షమును తింటారు. అనగా మీరు ఎప్పుడైతే ఈ మాటను మీరు వినకుండా
మాటను దాటుతారో, ఆజ్ఞను అతిక్రమిస్తారో, మాటను వినకుండా, వాక్యమును విని కూడా దాన్ని పాటించకుండా ఎప్పుడైతే ఉంటారో మీరేం చేయబడతారో తెలుసా? చచ్చిపోతారో అని అన్నాడా లేదా చెప్పండి. సరే, వీరు వాక్యాన్ని దాటారు, వాక్యాన్ని వినకుండా ముందుకు సాగారు. దేవుని మాటను ధిక్కరించి పండును తిన్నది. ఇప్పుడు వీరు చచ్చారా బ్రతికారా అని అంటే, ఒక మాటలో చచ్చారు, ఒక మాటలో బ్రతికారు. అంతేనా? చెప్పండి బ్రదర్, అంతేనా? కదా, చస్తా అన్నాడు కదా, మరి ఎందుకు చావలేరని అంటే, అక్కడ చావు దేని కొరకు మాట్లాడుతున్నాడు, దేని గురించి చచ్చిపోతారని మాట్లాడుతున్నాడు అని అంటే మనకు తెలిసినదే ఏంటి చెప్పండి? ఆధ్యాత్మికంగా వారు ఏం చేయబడతారు? చచ్చిపోతారు. ఆధ్యాత్మికంగా వారు మరణిస్తారు, ఆధ్యాత్మికంగా చచ్చిపోతారు. సో నువ్వు గమనించాల్సింది ఏమనంటే, దేవుడు చెప్పిన మాటను వీరు ధిక్కరించారు కానీ, వీరు ఆజ్ఞను అతిక్రమించారు కానీ వీరికి చావు అనేది రాలేదు. పైగా ఇక్కడ మనం చూస్తాం 3వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం ఒకసారి గమనిస్తే, ఇక్కడ చాలా హవ్వతో సాతానుగాడు సంభాషణ చేస్తూ ఉన్నాడు. ఏమని సంభాషణ చేస్తూ ఉన్నాడు అని అంటే చూడండి, ఇక్కడ 4వ వచనాన్ని 2 నుంచి చదువుదాం. ఏమన్నాడు? అందుకు స్త్రీ, ఇదంతా మనకు తెలిసినదే కదా అన్ని వచనాలు. ఫస్ట్ ఏం జరిగింది ఇక్కడ? సర్పం యుక్తి గలదే ఉన్నది కాబట్టి ఫస్ట్ స్త్రీతో ఏమని స్టార్ట్ చేసింది అని అంటే, ఇది నిజమా, ఇది వాస్తవమా, ఇది కరెక్టేనా? బ్రదర్ వినండి, చూడండి ఏమని క్వశ్చన్ స్టార్ట్ చేసింది అవ్వతో సాతానుడు అంటే, ఇది రాంగ్ అని చెప్పలే, ఈ డాక్ట్రిన్ రాంగ్ అని చెప్పలే, ఇది రాంగ్ అది రాంగ్ అని చెప్పలే కదా, ఇలా నడుచుకోవద్దు అలా నడుచుకోవద్దు ఇవన్నీ ఏం చెప్పట్లేదు. మరి ఏం చెప్తా ఉన్నారు ఇక్కడ? ఒకటే ఒక మాట ఏమంట? ఇది నిజమా. ఇక్కడ ఏం రేజ్ చేస్తారు చెప్పండి? క్వశ్చన్. ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. ఏమని? ఇది నిజమా, ఇది వాస్తవమేనా, ఇది కరెక్టేనా? చూడండి, ఒక మాట ఆ అవ్వతో సాతానుడు చెప్తా ఉన్న మాట, ఇది నిజమా? బ్రదర్ వింటున్నారా? ఏమన్నాడమ్మా చెప్పండి, ఇది నిజమా? ఫస్ట్ వాడు ఏం చేస్తున్నాడు అని అంటే క్వశ్చన్ రేజ్ చేస్తూ ఉన్నాడు నీ జీవితంలో. అంటే క్వశ్చన్ రావడం తప్పుగా. ఇప్పుడు మనకు సంఘంలో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, సంఘంలో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, ఆదివారం కావచ్చు, శనివారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, లేకపోతే ఏ కుడికలనైనా వాక్యం చెప్తున్నప్పుడు కొన్ని సందర్భాలు రావేమో కానీ కొన్ని బైబిల్ స్టడీ, బైబిల్ క్లాసులు కొన్ని రకాలుగా ఇలా సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ అనేటివి వస్తాయి ఖచ్చితంగా. రాకుండా మానవు కదా, వస్తాయా చెప్పండి? వస్తాయి. క్వశ్చన్స్ రావడం తప్పు కాదు, క్వశ్చన్స్ అడగడం తప్పు కాదు, క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవడము తప్పుగా. నిజంగా నీ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే అడగొచ్చు, క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవచ్చు. కానీ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసి కూడా లేకపోతే కావాలని కొన్ని క్వశ్చన్స్ అనవసరంగా మన దేవుణ్ణి, వ్యక్తులను శోధించడానికి అడుగుతూ ఉంటారు. అది రాంగ్. అది యేసుక్రీస్తు ప్రభునంట శోధించడానికి వచ్చి కైసరుకు పన్ను కట్టాలనా వద్దా అని అందరి ముందు అడిగారంట. ఏం కట్టాలా వద్దా? కైసరుకు పన్ను కట్టాలా వద్దా? మరి అక్కడ ఉన్నవాడు ఎవరు అని అంటే, సొలొమోను కంటే జ్ఞానం కలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీ దగ్గర ఉన్న అది ఏదైతే ఉన్నదో నాణ్యంను చూపెట్టండి అని అంటే, ఈ వైపున ఉన్న ఆ రూపం ఎవరిది అని అంటే కైసరువి అంట. కైసరువికి దేవునికి ఇచ్చేసాయి. మరి అక్కడ ఎవరున్నారు? సొలొమోన్ దగ్గరికి ఒక స్త్రీ వచ్చి అంటున్నది, ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఈ బిడ్డ నా బిడ్డ. రాత్రి ఈ బిడ్డ పడుకొని ఉన్నప్పుడు చూడండి ఎట్లా పడుకున్నదో నాకు అర్థం కదా. మరీ చిన్నపిల్లలు పక్కన పెట్టుకొని, అవునా, అసలు సోయి లేకుండా పండుకున్నదా? చిన్నపిల్లలు పక్క పెట్టుకొని కదా, సోయి లేకుండా ఎవరైనా పండుకుంటారు. కొంతమంది సోయి లేకుండానే పండుతారు. ముఖం నుండి జొల్లు గారుతూ ఉంటుంది. సరే, ఎప్పుడైనా గారిని అలసిపోయినామంటే అది వేరే విషయం.
అవునా కదా? అది ఎక్కడంటే అక్కడ, ఏడంటే ఆడ, బస్సులో అయితే బస్సులో, ఎక్కడైతే అక్కడ బట్టలన్నీ పక్కకు పోతాయి కదా, వస్త్రాలన్నీ పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ కూర్చున్న దాంట్లో పద్ధతి ఉండదు, పడుకునే దాంట్లో పద్ధతి ఉండదు. నిజంగా కొంతమందిని చూస్తే అనిపిస్తుంది వీరికి పద్ధతి పాడు లేదు, పాడుంది పద్ధతి లేదు. ప్రైజ్ ది లార్డ్. అంతే కదా, పాడుంది ఏం లేదు, పద్ధతి లేదు. ఎట్లా కూర్చుంటారో వాళ్ళకి తెలియదు, ఎలా పడుకుంటారో వాళ్ళకి తెలియదు. ఎవరెవరో వస్తుంటారు, ఎవరెవరో వెళ్తుంటారు, ఎలా పడుకోవాలో కూడా కనీసం నేర్పించాలని అంటే ఇంకా క్లాస్ ఎవరు చెప్తారు చెప్పండి? అది దైవ జ్ఞానం చేత మనకు రావాలా, అవునా? మన వస్త్రాలు ఎక్కడ వెళ్ళిపోతూ ఉంటాయి. ఎట్లా అంటే ఇంట్లో పడుకోవడం వేరు, ఇంట్లో గురించి నేను మాట్లాడతలేదు. పబ్లిక్లో పెళ్ళి, వివాహాలు అక్కడిక్కడ వెళ్ళినప్పుడు, మందిరాలలో ప్రార్థన స్థలాలకు వెళ్ళినప్పుడు నీ స్థితిగతులు ఏమై ఉన్నాయి, నీ స్థితిగతులు ఏమై ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని స్థలాల్లో, కొన్ని సంఘాలకు వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న వ్యక్తుల యొక్క నడవడిక చాలా విపరీతంగా ఉంటుంది. పురుషులు కానీ స్త్రీలు కానీ వారు పడుకునే స్థితి కానీ కూర్చునే స్థితి కానీ అటు నుంచే తిరుగుతూ ఉంటారు. కనీసం వారి యొక్క శరీరంలో కూడా కవర్ చేసుకోలేరు అని అంటే వారికి ఏమని చెప్తారు? ఆ లోపల చర్చ్లో ఒక ఆయన పడుకుంటుండే ఒకప్పుడు, అది గడియారంలో ముళ్ళు తిరిగితే ఎట్లా తిరుగుతుంది చెప్పండి? రాత్రి ఇట్లా పడుకుంటే మధ్యరాత్రి వచ్చేసరికి టైం ముళ్ళు ఎట్లా తిరుగుతుందో అట్లా తిరిగిపోతుండే. ఉదయకాలం వచ్చేసరికి టైం ముళ్ళు ఎట్లా తిరుగుతుందో అట్లా తిరుగుతుండే మొత్తానికి. నిజంగా ఆ వ్యక్తికి మంచం మీద పడుకోబెడితే ఎట్లుంటుంది? దేవుడికి స్తోత్రం కలుగుడు. కానీ కొంచెం హైట్, మంచం మీద అంటే ఏం ప్రాబ్లం కాదేమో, కానీ మంచం మీద పడుకోబెట్టాల. మంచం అంటే తెలుసా చెప్పండి? పొలంలో వేసేది మంచ. ఆ మంచ పైన పడుకోబెట్టాల. ఎలా పడుకోబెట్టాలంటే కింద సొప్ప ఏరేస్తారా, సొప్ప ఏమంటారు, జొన్న. ఆ జొన్నది మొత్తం పీకేస్తే, కోసేస్తే ఏముంటాయి, పీడ అంటారా ఏమంటారు వాటికి, కొయ్యలు, కంది కొయ్యలు కానీ ఏమంటారు జొన్న కొయ్యలు కానీ ఏవైనా ఉన్నప్పుడు అప్పుడు పడుకోబెడితే మనోడు గడియారంలాగా తిరిగితే ఎక్కడ ఉంటాడు? వాటిపైనే ఉంటాడా? పరదేశంలో ఆడాల్సి వస్తుంది. కానీ కొంతమందికి పడుకోవడానికి నేర్పించడానికి అది చేయాలి. నేను నిజంగా నీ శరీరం నీకు కంట్రోల్ తప్పి పడుకున్నావు అంటే ప్రార్థన చేసుకో. మరీ అలాంటి స్థితి ఉండకూడదు మనకు. ఇశ్రాయేలీయుల కుమార్తెలు, ఇశ్రాయేలు ప్రజలంట చురుకైన వారంట. ప్రైజ్ ద లార్డ్. కొన్ని టైమ్స్ అంటే ఎప్పుడో ఒకప్పుడు అలసిపోయి మనకు నిద్ర మత్తు, ఆర్టీసీ బస్సులో కూడా అందరు జొలుతూ ఉంటే కూడా అక్కడ అన్నీ ఉంటాయి కూడా ఏం చేస్తారు చెప్పండి, నిద్ర వస్తుంది. కానీ రెగ్యులర్గా ఒక వ్యక్తి ఎప్పుడు మత్తు 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 నిద్రమత్తుతో ఉంటున్నాడు అంటే ఎక్కడ ఉన్నా. ఒకసారి ఇలాగే ఇటుకపల్లికి ఆల్నైట్కి వెళ్తే మనతో వచ్చిన సహోదరుడు ఇంత ఇంత దొడ్డు కంకర ఉంటుంది కదా, కంకర రాళ్ళు, దొడ్డు కంకర ఇంత లావుగుండే వాటి మీద పడుకోవడం నాకు అనిపించింది. నిద్ర చాలా గొప్పది, అది ఎవరినైనా పడగొట్టగలదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది ఎలాంటి స్థితి అయినా, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి వ్యక్తులైనా ఏం చేయబడుతుందో చెప్పండి. అంటే ఆ వ్యక్తికి నేను విమర్శించట్లేదు, పరిస్థితి ఏంటో తెలియదు, దాని ముందు రోజు పడుకునడో లేదో తెలియదు, ఆ శక్తిని బట్టి ప్రార్థనకు వచ్చాడు, ఓకే ప్రైజ్ ద లార్డ్. ఆల్ నైట్, అది ఆల్ నైట్ మరి సహజమే కదా, అందరికి నిద్ర వస్తుంది, అది వేరే విషయం. కానీ చెప్తున్నా కంకర రాళ్ళు ఉంటాయి కదా, వాటిపైన నాకు అనిపించింది ఇది నీటి బెడ్డ, పూల బెడ్డ ఏంటది అసలు. ఇంకో మాట చెప్పాలంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది, ప్రైజ్ ద లార్డ్, తప్పేం లేదు. కానీ నిజంగా దానిపైన కూడా ఇది రావడం అనేది గొప్ప విషయం కదా. సొలొమోను దగ్గరికి ఆమె వెళ్ళడానికి ముందంట ఆమె పక్కనున్న వ్యక్తి ఎవరైతే చిన్న పాప ఉందో, 7-8 రోజుల పాప, ఆమె ఎప్పుడు రాత్రికాల సమయంలో దొర్లిందో పాపం. అరే కనీసం ఏడుస్తే కూడా మేలుకు రాలేదంటే అదే పరిస్థితి. ఒకసారి ఆలోచించండి, ఎంత నిద్ర, ద్రాక్షరసం ఏమైనా తాగి మత్తిల్లి పడిపోయిందేమో నాకు తెలియదు, కానీ ఎప్పుడు చచ్చిపోయిందో తెలియదంట ఆమె. సొలొమోను దగ్గరికి పోయినారు, ఉన్న ఒక కుమారుని తీసుకొని, ఇది నాదంటే నాదని అంటే, అప్పుడు సొలొమోను అన్నాడు, బ్రతుకున్న బిడ్డను సగానికి చేసి ఈమెకు ఒక భాగం ఆమెకు ఒక భాగం ఇచ్చాను. అప్పుడు రియాలిటీ బయటకు వచ్చింది, అవును అలాగే చేయండి అని ఉప్పు తల్లి అన్నది, అట్లాగొద్దు ఆమెకి ఇచ్చేయండి అని నిజమైన తల్లి అన్నది. ప్రైజ్ ద లార్డ్.
అప్పుడు కుమారుడు ఈమెదే అని చెప్పి, బిడ్డ ఈమెదే అని చెప్పి తీర్పు తీసేసి పంపించేశాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సొలొమోను కంటే గొప్పవాడై ఉన్నాడు. మరి ఆయన దగ్గరికి వచ్చి ఆయనను శోధించడానికి అడుగుతూ ఉన్నారంట. ఏమని? ఇది కైసరికి ఇవ్వాలా ఇవ్వకూడదా? ఒకవేళ ఇవ్వకూడదా అంటే కేసు పెడదామని వాళ్ళ ప్లాన్, లోపలికి వేద్దామని. అవును మరి, అంటే ఎట్లనో ఒకట్లాగా మాటల్లో చిక్కించుకోవాలా, నింద వేయాలా, పాయింట్అవుట్ చేయాలా. నిజంగా కొంతమంది భక్తులు ఉంటారు, సేవకులు వాక్యం చెప్తుంటారు, ఏదన్నా ఒకటి పాయింట్అవుట్ చేయాలి, ఏదో ఒకటి వేలు పెట్టి చూపించాలి, వచ్చి అడగాలి, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇలా వాక్యం చెప్తుంటే కొంతమంది అంటుంటారు, ఎప్పుడు అబ్రహాం గురించి తప్ప ఇంకో మాట రాదేమో ఆయనకని. మీరు వింటున్నారు కదా, అబ్రహాం గురించే మాట్లాడతాం రెగ్యులర్గా. ఆయన వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా అబ్రహాం కొరకు మాట్లాడడమేమో. ప్రైజ్ ది లార్డ్. పర్లేదులే, అబ్రహాం మూల కారణం కదా, పితరుడు. అబ్రహాము విశ్వాసం ద్వారానే మనము ఇప్పుడు ఏం చేయబడ్డాం? మనం దేవునికి, అబ్రహాము మన విశ్వాసులకు ఎవరంట? తండ్రి కదా. అబ్రహాం సంతానమని పిలువబడుతున్నాం కదా. సో దానివల్ల సమస్య ఏంటి? దానివల్ల ఇబ్బంది ఏంటి? మళ్ళీ ప్రతి వాక్యంలో ప్రతి దాంట్లో అబ్రహాం వస్తే కూడా ఏం ప్రాబ్లం లేదులే. పాయింట్అవుట్ చేస్తూనే ఉంటారు, ప్రతి దాంట్లో పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. పాపం సరి చేసుకున్నారులే, ప్రాబ్లం ఏం లేదు, సరి చేసుకుంటే మంచిదే. ఇలాగే వాక్యం చెప్తుంటే, క్లాస్ చెప్తుంటే వాళ్ళు అంటారు, అలా చెప్పకూడదు, ఇలా చెప్పాలి. అట్లా కాదు అడిగేది, అది అర్థం కాలేదన్నా అది చెప్పంటే అది కదా, అట్లా కాదు, ఇలా చెప్పాలంటే ఏం చెప్పాలి? ఇంకా ఏం చెప్పాలనో కూడా మీరే రాసిస్తే మేము చదివి వెళ్ళిపోతాం కావు. అవునా కదా? ఏం చెప్పాలో అన్నిటినీ నోట్స్ రాసి మీరే ప్రిపేర్ చేసిస్తే పక్కకు స్టాండ్ పైన పెట్టి వాక్యం చదివి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, మరో మాట వద్దు, ఇంకా అవసరం లేదు. అలా మాట్లాడితే మన గొంతులో కత్తులు దిగుతాయి. ఎక్కువ మాట్లాడకూడదు, అక్కడే ఆగిపోవాలి. దేవుని కృపను బట్టి అంటే సరి చేసుకున్నాను, మన వాళ్ళే, ప్రాబ్లం లేదు. దేవుడు వారిని దీవించును గాక. ఆమేన్. సడన్గా వచ్చినాయి, అది కొన్ని సందర్భాల్లో ఉంటాయి. సరి చేసుకోవడం చాలా గొప్ప విషయం, అది గొప్ప ఆశీర్వాదకరమైంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఆ వ్యక్తులను క్రిటిసైజ్ చేయాలని కాదు, విమర్శించాలని కాదు. ఆ వ్యక్తులు లాంటి వారు చాలామంది ఉంటారు. అలాంటి ధోరణి మంచిది కాదని చెప్పడానికి మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. సో బాధపడకూడదు. కొన్ని ఉదాంతాలను తీసుకునేటప్పుడు ఏం పెద్ద దానికి తల బిక్కొని, వెంట్రుకలు లాక్కొని, పిక్కొని ఉండాల్సిన అవసరమేం లేదు. పరిశీలన చేయొచ్చు, అడగొచ్చు. కొంతమంది అడగటమే డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు, త్రియేక దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ త్రియేక దేవుడైన ఆ ప్రభు ఎప్పుడెప్పుడు ఎలా ప్రత్యక్షం అవుతున్నాడో దాని గురించి వివరిస్తున్నప్పుడు ఎన్నో డౌట్స్ వస్తాయి, ఎన్నో ఆలోచనలు వస్తాయి. దాన్ని పాయింట్అవుట్ చేసే వాళ్ళు కొందరు ఉంటారు. విభజించి మాట్లాడుతున్నాడంటే త్రియేక దేవుడు కాదు, వీరు వేరువేరుగా ఆలోచన చేస్తున్నారని చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు, చెదరగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. జాగ్రత్తగా వినాలా, జాగ్రత్తగా ఉండాలా. ప్రతి బుధవారం ఇక్కడ బైబిల్ స్టడీ జరుగుతూ ఉంటుంటే, బేతెల్ అపోస్తలిక్ మిషన్ జైరాబాద్ సంఘానికి నువ్వు వస్తున్నాను, నిజంగా నువ్వు ఇలాంటి స్థితి కలిగి నువ్వు ఉన్నట్లయితే, రాకుండా నువ్వు మానవు కదా, ఖచ్చితంగా వస్తావు. పరిస్థితులను బట్టి రాకుండా ఆగిపోతావేమో కానీ ఖచ్చితంగా వస్తావు, ప్రార్థనలో గడుపుతావు. నువ్వు రావట్లేదు అని అంటే అర్థం ఏంటంటే, వీడు నాకేం చెప్తాడులే అని అనుకుంటున్నావు, అంతే కదా. నాకు అన్నీ తెలుసు, నేను పరలోక రాజ్యానికి రెడ్ టికెట్ తీసుకొని నిలబడ్డా అని అర్థం అన్నమాట. నువ్వు నేర్చుకోవాలి, నీ కొరకే కదా ఏర్పాటు చేసింది, ఇక్కడ నీ గురించే కదా. నువ్వు రాకుండా నువ్వు డుమాలు కొడుతుంటే ఎట్లాగా? కొంతమందికి అనారోగ్యాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఒకరోజు వస్తారు, ఒకరోజు రారు, అది వేరే విషయం. నేను వాటి గురించి మాట్లాడతలేదు, అలాంటి విషయాల గురించి. రావాలా, ప్రభు సన్నిధిలో ఎదగాల, ప్రార్థనలో గడపాల. క్వశ్చన్స్ రావడం తప్పు కాదు, క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవడం కూడా తప్పు కాదు. కానీ సాతానుగాడు కొన్నిటిని క్వశ్చన్తో ప్రారంభిస్తాడు, ఇది నిజమేనా? ఈరోజు సంఘంలో చెదరగొట్టడానికి కొంతమంది దేవుని పని చేస్తున్న వారు వాడే ఆయుధం ఏంటో తెలుసా? ఇతరులకు క్వశ్చన్ చేయడం. నీ దశమభాగం ఎక్కడ ఇస్తున్నావు? పలానా సైలేష్ పాస్టర్ గారికి ఆ సంఘంలో ఇస్తున్నాను. ఆ పాస్టర్ గారు దశమభాగం కరెక్ట్గా వాడుతున్నాడా? ఇదేమంటారు దీన్ని? మన పరిధిలో లేనివి కదా ఇవన్నీ. ప్రైజ్ ది లార్డ్. మనకు అవసరం లేనివి కదా. దశమభాగం సరిగ్గా వాడుతున్నాడా? నువ్వు వేసే కానుక సరిగ్గా ఖర్చు పెడుతున్నాడా? ఇంకొక వ్యక్తి మాట్లాడినప్పుడు ఇంకా మనకేమనిపిస్తుంది? అవును కదా,
అప్పుడు అక్కడి నుంచి వస్తుంది, నువ్వు ఎక్కడైతే దశమభాగం ఇస్తున్నావో ఆ వ్యక్తులు నీ కొరకు రాత్రింబగలు కన్నీరు గార్చేవాడై ఉండాలి. మరి కన్నీరు గారుస్తున్నాడా లేదా మరి నీకే తెలియాలా. మా పాస్టర్ ఎప్పుడు చూసినా ఆన్లైన్లో అవి పెడతా ఉంటాడు, వాక్యం వస్తూనే ఉంటుంది. ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తాడు, ఎప్పుడు బయట కనబడతాడు. దేవుని కృపను బట్టి నాకు ఇలాంటివి లేవు, కానీ కొన్ని సందర్భాలు అనుకుంటాం మనం, అవునా. ఇంకా కూడా నువ్వు కదలకపోతే ఏమంటారనంటే, నా జీవితంలో ఉన్న మైనస్లు ఏవైనా ఎక్కడైనా భూతద్దం పెట్టి చూపించి ఇది పాస్టర్ యొక్క లక్షణమేనా అని మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడి నుండి నిన్ను చెడగొట్టడం తప్ప వారి ఉద్దేశం కాదు. సాతానుడు ఏమంట, తోడేలు గొర్రె చర్మం దాల్చుకొని వస్తున్నాను నీ దగ్గరికి, ఇది కన్ఫర్మ్, ఇది గుర్తుపెట్టుకో. నేను ఒక విషయం చెప్తాను ప్రియులారా, నీ దగ్గరకు వచ్చి ఉన్నది ఉన్నట్టుగా కళ్ళకు కట్టినట్లుగా నువ్వేదైతే వేసుకున్నావో బట్టలు ఇవన్నీ కూడా చెప్పొచ్చు. నీ పరిస్థితులు నువ్వు తినేసి వచ్చావు, ఇంట్లో ఇప్పుడు చికెన్ తినేసి వచ్చావు, కరెక్టేనా? ఐఎమ్ రైట్ అంటే కరెక్టే. నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చెప్పినా నువ్వు తల వంచి ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం నీకేం లేదు. ప్రైజ్ ద లార్డ్. అయ్యా, ఆ దర్శనాల వరం దేవుడు వారికి ఇచ్చాడు కాబట్టి కనబడతాయి, కానీ డెలివరెన్స్ అనేది అన్ని స్థలాల్లో దొరకదు, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. విడుదల, స్వస్థత, ఆరోగ్యం, దేవుని సన్నిధికి సిద్ధపాటు, ఆ దేవుని రాకడకై సిద్ధపాటు, ఆయనతో కనెక్షన్ అనేది అన్ని స్థలాల్లో ఉండదు, అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక ఆయన అంటాడు, ఇది నిజమేనా మీ పాస్టర్ మీ మ్యారేజ్ డే కూడా మీ ఇంటికి రాడంట, ఇది నిజమేనా? బర్త్డే కూడా కనీసం కేక్ కట్ చేసి నేను నోట్లో కూడా పెట్టడంట, ఇది నిజమేనా? మరీ అంతగానో సమర విపరీతమైన పోకడ కాదా ఇది? ఆయన కూడా బర్త్డే చేసుకోడంట, ఆయన కూడా మ్యారేజ్ డే ఇవన్నిటికి సంబంధం లేదంట. మరి ఆయన ఏం పాస్టరు? దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించకూడదా? నా ప్రాణమో యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొక మన వాక్యం లేదా? మరి లేదని ఎవడు చెప్పాడు ఇక్కడ? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. భార్యాభర్తలు అనేవారు ఇంట్లో స్వీట్ పెట్టుకుంటారు, కేక్ పెట్టుకుంటారు. ఇప్పుడు పబ్లిక్లో కట్ చేసుకొని ఒకరి నోట్లో ఒకరు పెట్టుకోవాలని ఏమన్నా రూల్ ఏమన్నా రాస్తుందా? కేక్ కట్ చేస్తేనే మ్యారేజ్ డే అని ఎవరు చెప్పాడు నీకు? నాకు అర్థం కాదు. ఆయన దావీదు దినంలో కేక్ కట్ చేసి ఏమైనా పండుగ చేసుకున్నాడా? దావీదు దినంలో యుద్ధం రంగంలో యుద్ధానికి వెళ్ళాక ఎప్పుడైతే రెస్ట్ తీసుకున్నాడో అప్పుడే రస్ట్ పట్టిపోయినాడు, అది గుర్తుపెట్టుకో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకని జన్మదినము కంటే మరణదినము బహుశ్రేష్టమైనదాన్ని గుర్తుపెట్టుకో. ప్రైజ్ ద లార్డ్. నువ్వు బ్రతుకున్న దానికంటే చచ్చిన దానికి మేలు. అలా అని చెప్పి నీకు బర్త్డే చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, మ్యారేజ్ డే చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, నేను ఇలాంటి విషయాలు నేను చెప్పట్లేదు. కానీ ఏవైతే నువ్వు చేసుకుంటున్నావో దాన్ని బట్టి అనేకులకు సువార్త, దేవుని వాక్యం వినున్నట్లుగా సాక్షులుగా నిలబడదువుగాక. ప్రైజ్ ద లార్డ్. మనం బట్టలే కొత్త పెళ్ళి కొడుకుల్లాగా. నిజంగా కొంతమంది ఎలాగుంటారు పరిస్థితులను అంటే, మ్యారేజ్ డే చేస్తే మ్యారేజ్ గుర్తు రావాలంట, అది ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలా. చేసిన తీర్మానాలు ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలా. మ్యారేజ్ డే రోజు కాదు, అరే కుర్తా పైజామాలు వేసుకొని వచ్చి దండలు వేసుకొని 1000 రూపాయలు తగలబెడుతున్నారు, లక్షల రూపాయలు తగలబెడుతున్నారు. సువార్త అక్కడ వాక్యం చెప్పనిస్తారా? మేము ఇటుకపల్లికి వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడ పెళ్ళిలో కనీసం 2-3 నిమిషాలు కూడా వాక్యం లేదంటే ఒకసారి ఆలోచించండి. 3 minutes కూడా వాక్యం లేదు. వింటారా వాక్యం? ఫంక్షన్కి వచ్చినాడు వాక్యం ఎందుకు వింటాడు చెప్పండి? ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైనా సరే నువ్వు పెళ్లి చేసుకుంటావు అంటే నీ గ్రిప్లో ఉన్న స్థలాలనే పెళ్లి చేసుకో, నేను వాక్యం చెప్తా. ఆమెన్. ఇది గుర్తుపెట్టు, రాసి పెట్టుకో డైరీలో. ఆమెన్. ఖచ్చితంగా అంటే వాక్యం చెప్పిన తర్వాత చూద్దాం పెళ్ళి. హల్లెలూయా. వాక్యం లేని పెళ్ళే కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు పెళ్ళి అవుతుందా చెప్పండి? కనీసం ప్రతిరోజు మనం వాక్యం వింటాం, ప్రతిరోజు వాక్యం చెప్తారు, సంఘంలో అన్నిట్లో ఉంటాయి. అంటారు కొంతమంది, ఎప్పుడు చెప్తానే ఉంటారా? మైక్ దొరికితే మీరు వదలరా సార్ అని అంట. అబ్బో, మాకు మైక్ దొరికితే వదలకపోవడం మాకేం కష్టం చెప్పండి. మేము ఎప్పుడెప్పుడు మైక్ పట్టుకోకూడదు అని మేమంటాం. ఊరికే మైక్ పట్టుకొని థ్రోట్ క్యాన్సర్లు కూడా వస్తున్నాయి, మాకెందుకు సమస్య? ప్రైజ్ ద లార్డ్. గంటలు వాక్యం చెప్తే థ్రోట్ క్యాన్సర్లు కూడా వస్తాయి. ఈ మైక్రోఫోన్ ఏం మంచిది కాదు కదా, అనవసరమైన రోగాలు, సమస్యలు వస్తాయి. క్వాలిటీ లేని మైకులు మాడితే ఇబ్బందులు అవుతాయి, క్వాలిటీ లేని స్పీకర్లు వాడితే ఇబ్బందులు అవుతాయి. వీటన్నిటిని పక్కన పెట్టి వాక్యం చెప్పాలని ఎందుకు నిలబడ్డాం? కానుకొచ్చేది వస్తుంది కదా ఎట్లాగైనా, అక్కడికి వెళ్ళిన తర్వాత రాకుండా ఉంటాయా చెప్పండి? మీరే చెప్పండి. ఎంత తక్కువ ప్రసంగిస్తే అంత ఎక్కువ కానుక ఆ టైంలో, ఆ రోజులో. దేవుడికి స్తోత్రం. పెళ్లి రోజులలో, పెళ్లి టైంలో, అవునా కాదు? ఎక్కువ చెప్పినామంటే కానుక కట్. ఎందుకనంటే ఎండలో ప్రజలు మాడిపోయినారు, మసైపోయినారు, తినకుండా ఉండిపోయినారని మాట్లాడుతూ ఉంటారు. లేనిపోను గొడవ ఎందుకని చెప్పి వీరితో
కాంప్రమైజ్ అయిపోతే అన్ని రకాల దీవెనలు పొందుకుంటారు. బిలాము కాంప్రమైజ్ అయిపోయినాడు కాబట్టి గొప్ప బహుమతులు పొందుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాంప్రమైజ్ అనేది మన జీవితంలో ఉండకూడదు. హల్లెలూయా. ఇది నిజమా? ఇక్కడ ఉన్న ఈ పరిచర్య పైన చాలామంది క్వశ్చన్ చేస్తారు, ఇది నిజమేనా, ఇది నిజమేనా, ఇది నిజమా, ఇది నిజమా కదా, డౌట్స్ రేజ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం బల్లి ఇచ్చేదేంటి మరి విచిత్రంగా? ప్రతి రోజుకి ఇమని చెప్పాడు కదా, వారానికి ఒకసారి మేము సరిపెట్టాము అంతే. ప్రైజ్ ద లార్డ్. రోజుకు మా వల్ల కావట్లేక వారానికి ఒకసారి మనం దేవుని సన్నిధిలో తీసుకుంటున్నాం. అది గొప్ప ఆశీర్వాదం. ఆది అపోస్తులు ప్రతి ఆదివారం రొట్టె విరుచుటకు వారు కూడి ఉన్నారంట. ఆమేన్. ఆది అపోస్తుల సంఘం అది చేశారు. ఈ రోజులలో పరిచర్య సంఘం ఎక్కువైపోతే దాన్ని చేయడానికి పక్కన పెట్టేస్తున్నారు. దేవుని కృప ఈ యొక్క మనకు దేవుడిచ్చిన ఈ పరిచర్యలో ప్రతి ఆదివారం ఉదయకాలం సాయంకాలం ఏం కలిగి ఉన్నావు చెప్పు. ప్రభు యొక్క రక్త మాంసాలు కలిగి ఉన్నాం. దేవుడికి స్తోత్రం. మొకరించండి, పర్లేదు అంటే అందరు కాదు, నిద్ర వచ్చిన వాళ్ళు. దేవుడికి స్తోత్రం. చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇది నిజమా, ఇది నిజమా అని క్వశ్చన్ రేజ్ చేస్తూ ఉన్నాడు. మీ పాస్టర్ గారికి మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు కదా, 22, 32, 42, 52, 62 కాదు కదా, కాదు మళ్ళీ 62 మేము కాదుతాం. దేవుడికి స్తోత్రం కదా. రెవరెండ్ కూడా కాదు, మేము పూజింపదగిన వారం కాదు, పూజకు అర్హులం మేము కాదు. పూజకు అర్హుడు అదిగో ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది, హోలీ అండ్ రెవరెండ్ అంట. దేవుడికి స్తోత్రం. ఆయన నామం ఒక్కటే. దేవుడికి మహిమ కలుగును గాక. అవసరాన్ని బట్టి సర్టిఫికేట్ అవసరమైతే అప్పుడు పెడదాంలే ఆ సర్టిఫికేట్. ఇప్పుడు ఏం అవసరం అని చెప్పి ఒక ఆయనకి ఏం పేరు రాయాలి పాస్టర్ గారు అంటే రెవరెండ్ అంట. ఏమని రాయాలా? గౌరవాన్ని ఎప్పుడు కోరుకోరు, గౌరవప్రదమైన అని రాయండి. ఎవరైనా రాయలేదు. ఎవరి పేరు రాశారు? ఏముంది నీ పేరులో? దేవుడు తాను ధనవంతుడయ్యుండి కూడా దేవుడు అనే పేరును బిరుదును పక్కన పెట్టి నేను దేవుణ్ణి ఎక్కడ చెప్పుకోకుండా క్రియలను బట్టి ఆయనను వెంబడించట కొరకు ఆ ప్రభుని యేసుక్రీస్తు దైవ లక్షణములు కలిగి సంచరించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నేనే దేవుణ్ణి చాలామంది ఉన్నారు, వాళ్ళు మొక్కిన వాళ్ళందరూ నరకానికి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రభు ఎంత గొప్పవాడు. ఆయన పక్కన పెట్టాడు, తన మహిమను పక్కన పెట్టాడు, తన ఘనతను పక్కన పెట్టాడు. అనేక విషయాలలో క్వశ్చన్ చేస్తూ ఉంటారు. నీకు ఎప్పుడు కూడా నువ్వు స్లిప్ కాకూడదు, స్కిడ్ కాకూడదు, పడిపోకూడదు. నువ్వు నిలబడు, స్టాండర్డ్గా బోధలో, ఉపదేశంలో, దేవుని వాక్యంలో నువ్వు కట్టబడదువు గాక. ప్రైజ్ ద లార్డ్. రాత్రి నేను ఈ పోస్టర్ పంపించేటప్పుడు ఒక మాట పెట్టాను, స్వస్థత ప్రార్థనలు, ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడవు. ప్రైజ్ ద లార్డ్. సో వాళ్ళకు చేయండి, మేము ఎందుకు రావాలనుకుంటారు అనమాట. ఇంట్లో కూర్చుంటారు, రాగలి కూడా రాకుండా ఇంట్లో కూర్చుంటారు. సండే వస్తే ప్రార్థన మనకు అందుతుంది. ఇక్కడ చూడండి, ప్రార్థన చేయకపోయినా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఆయన ఎప్పుడు స్వస్థతలు అన్నా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలి, వాక్యం ద్వారా బలపరచబడాలా. చూడండి ఇక్కడ ఇది నిజమా అని అన్న తర్వాత ఏమన్నాడు? తోట చెట్లలో దేని ఫలంలోనైనా మీరు తినకూడదు, దేవుడు చెప్పేనా, అది సరి అయినదేనా, కరెక్టేనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినొచ్చు, అయితే తోట మధ్యన ఉన్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అని. ఏమంట? తినకూడదు. రెండవది ఏంటి? తినడం తర్వాత సంగతి. దాని దగ్గరికి పోయి ఏం చేయకూడదు? ముట్టకూడదు అంట. ముట్టకూడదు, టచ్ చేయకూడదు, తాకి కూడా చూడకూడదు, కోసి చూడకూడదు. ఈ పండు ఎలాంటి స్మెల్ వస్తుందో ఇదంతా చూడకూడదు. ఫస్ట్ అంటే ఇప్పుడు చూడండి, ఈ అవ్వ ఆ చెట్టు దగ్గరనే ఆ చెట్టు చుట్టే తిరుగుతుందంటే ఆమెకి ఎన్ని రోజుల నుంచి ఉన్నది వాంఛ, ఎన్ని రోజుల నుంచి ఉన్నది ఆశ. ఏదైతే తినకూడదు అనుకుంటామో పిల్లలకి తినొద్దు అంటాము. ఫ్రిడ్జ్లో ఏదైనా ఐస్ క్రీమ్ పెట్టు, దాన్ని తినొద్దు అంటే ఏం చేస్తారు? 10 సార్లు తీస్తారు. డోర్ తీస్తారు, మూస్తారు, డోర్ తీస్తారు, మూస్తారు. అవునా? ఎవరు లేని చూసి వేలు పెడతారు, తీస్తారు, నాకి చూస్తారు. తినకూడదు అంటే వారికి కష్టం. అవునా కదా? కాబట్టి ఊరికే వదిలేస్తే ఉండదు. తినకూడదు అంటేనే సమస్య. అవ్వ దాని చుట్టూ తిరుగుతూ ఉంది, ఎప్పుడు మాట్లాడుతుంది. సర్పం పోతుంటే వస్తుంటే మాట్లాడుతుంది. ఇప్పుడు ఏమంటుందని అంటే ముట్టకూడదు అని చెప్పాడు. చస్తారంట, మేము సావకుండా నిమిత్తము మేము తినకూడదు అని చెప్పాడు. అప్పుడు సాతానుగాడు ఏమన్నాడనంటే, ఇక్కడ చూడండి 5వ వచనంలో 4వ వచనంలో, అందుకు సర్పము మీరు చావని చావు. నిజమా అబద్ధమా?
సర్పం నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా? అబద్ధమా? చచ్చిపోయినరా బతికినారా? బ్రతికి ఉన్నారా కదా. సర్పం ఏమన్నదని అంటే, సర్పం ఏమన్నాడు వాడు దుష్టుడు, మీరు చావరంటే చచ్చిపోలే వాళ్ళు నిజంగానే. అంటే సర్పం నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా? నిజమే చెప్పింది. అంటే ఇంకో మాట, ఈ అవ్వకు దేవుని యొక్క దైవ కార్యములు ఆమెకు అర్థం కాలే, ఆ లోతైన ఆత్మీయ స్థితి అర్థం కాలే. దేవుడు ఎలా చస్తారు అనే మాట చెప్పాడో అది అర్థం కాలే ఆమెకి. అందుకొరకే వాడు కూడా చెప్పింది కరెక్టే, మీరు చావరు. ఎలాగుంటారంటే చెప్పండి, ఎలాగుంటారంటే ఎలాగైనా మీరు చావరు, ఎలాగైనా మీరు వాటిని తినుదినమున మీ కనులు చెప్పండి, కనులు తెరవబడ్డాయా లేవా? ఎవరు అబద్ధికులు, మనమా సాతానుడా? ఎవరు అబద్ధికులు చెప్పండి? వాడే గ్రేట్ కదా మనకంటే. మనం రోజు అబద్ధాలు ఆడుతుంటాం ఫోన్లో, ఇంట్లో, ఆయా స్థలంలో. వాడు ఎంత నిక్కచ్చిగా గట్టిగా చెప్తున్నాడు బ్రదర్. అబద్ధం ఆడుతుండేవాడు, ఆడుతుండే అబద్ధం. చావరన్నాడు, చచ్చారా? చావలే. రెండవది ఏమన్నాడు, మీ కనులు తెరవబడ. నిజమా కాదా? తెరవబడ్డాయి లేవు వారి కన్నులు? తెరవబడ్డాయి. ఎంత గ్రేట్ వాడు. మళ్ళీ వాడు నిజమే చెప్పాడు. కానీ ఆ నిజంలో ఏముందంటే చెప్పండి, మోసం. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఉన్న మన దగ్గర ఉన్న ఒక ఇలాగే విశ్వాసులు కొంతమందికి చెప్తారంట, అన్నను నీ జీవితకాలం అంతా విడిచిపెట్టొద్దు, అన్నతోనే వెనకపోవాలా. ఇది వాస్తవం, నిజమా? అన్నతో తిరుగు, అన్నతో నిలబడు, కష్టకాలంలో కూడా విడవద్దు, అన్నతోనే ఉండు, అన్న చాలా గొప్ప దైవజనుడు అనుకుంటూనే మెల్లిగా ఫోన్ చేసి ఇంకొక ట్రాక్లో తీసుకెళ్ళడం. నిజమే చెప్పాడు, కానీ దాంట్లో ఏముందో తెలుసా? మోసపూరితమైన మాటలు. నిజమే చెప్పాడు, ఏంటయ్యా మోసం అని అంటే కప్పిపెట్టాడు. దేంట్లో చస్తారు అనే విషయాన్ని బయలుపరచలే. సరే, తర్వాత ఏమంటున్నాడు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై ఎలా ఉంటారంటే చెప్పండి, మంచి చెడ్డల వాళ్ళే ఎరుగుతారు. కరెక్టేనా? మంచి చెడ్డల వాళ్ళే ఎరిగినారా? ఇప్పుడు ఏమంట, దేవ దూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చూడండి ఎలా ఉంటారంట. అక్కడ చెప్పిన ఒక్క మాట ఏమంటే అబద్ధమైంది, దేవదూతలతో పోలి ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ ఎవరితో పోలి ఉన్నారు చెప్పండి? దేవదూతలతో పోలి ఉన్నారు. మరి ఆల్రెడీ అలా పోలి ఉన్నారు, అలాగున్నారు. ఇక్కడ చూడండి ఏమన్నారు, దేవదూతలతో మీరు పోలి ఉంటారు. అన్నీ మంచి చెడ్డలు తెలివి వచ్చిందా లేదా? మంచి చెడ్డలు ఎరిగిన వారా కారా చెప్పండి. పండు తిన్నాక, పండు తిన్న తర్వాత వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. పండు తిన్న తర్వాత వారు మంచి చెడ్డలను గ్రహించేవారుగా ఉన్నారు. కానీ ఒకటి, వారు దేవదూతల వల్ల లేరు. వాళ్ళు ఏమైపోయింది, ఆ ఏదెని తోటల నుంచి గెంటివేయబడ్డారు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆదామవ్వ చచ్చిపోయారా బ్రతికారా అని అంటే, ఆత్మీయంగా చచ్చిపోయినారు, శారీరకంగా వారు ఏం చేయబడ్డారు? బ్రతికారు. అంటే దేవుని మాటను ధిక్కరించడంను బట్టి ఏం చేయబడుతుంది అంటే, నీకు శరీరపరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయో రావో తర్వాత సంగతి, కానీ ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా నీ జీవితంలో నష్టమును చూస్తావు. మొట్టమొదట నీ పతనం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, బ్రదర్ వినండి, మొట్టమొదట నీ పతనం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఆత్మ సంబంధమైన పతనం. అర్థమవుతుందా? దేవుని మాటను వినకుండా ఏం జరుగుతుంది చెప్పండి? ఏ పతనం జరుగుతుంది చెప్పండి? ఆత్మ సంబంధమైన పతనం కదా, అవునా? ఇప్పుడు శరీర సంబంధమైనది తర్వాత జరిగింది, ఆత్మ సంబంధమైనది ఫస్ట్ జరిగింది. వారి కనులు తెరవబడ్డాయి, నిజమే. వారు ఏం చేయబడ్డారు? మేము భయపడి నీ స్వరము విని దాగుకొని ఉన్నాం. వారు ఏం చేశారు? ఆకులు కట్టుకొని ఉన్నారు. నువ్వు దిగంబరవని ఎవరు నీకు చెప్పారు? నువ్వు పాపివని ఎవరు నీకు చెప్పారు? ఆదామా, నువ్వెక్కడ ఎందుకు దాగి ఉన్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? నా స్వరం వింటే నువ్వు పరిగెత్తుకొని నాకంటే ముందుగా వచ్చి వెయిట్ చేసేవా నీవు కదా, దానవు కదా. ఈరోజు ఎందుకు మీరు రాలేరు? ఆదామా నువ్వెక్కడున్నావు అంటే, నీ స్వరమును విని నేను భయపడి దాక్కుంటున్నా. నీకెవడు చెప్పాడు భయపడమని? ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్వభావం? నేను నీలో కలిగించలేదు కదా. నేను తినొద్దన్న పండు నువ్వు తిన్నావా?
ప్రైజ్ ద లార్డ్. అవును ప్రభా, నేను కాదు, నువ్వు ఇచ్చిన స్త్రీనే. సో ఏం జరిగింది? వారు కనులు తెరవబడి, మంచి చెడ్డలు తెలివినిచ్చు ఫలం వృక్షం తినగానే కనులు తెరవబడి వారు గుర్తుపట్టి వారేమో ఒకరినొకరు మాట్లాడుకొని దాక్కున్నారు. ఏమంటే ఆకులు కట్టుకొని ఉన్నారు. వారి నిజస్థితి, వారు ఆ మహిమ వస్త్రాలు ఏం చేయబడ్డాయి? చెప్పండి. మహిమ వస్త్రాలు ఏం చేయబడ్డాయి? తొలగించబడినాయి. మొట్టమొదటి ఏం జరిగింది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని కోల్పోయినారు, ఆత్మ సంబంధమైన దీవెనను కోల్పోయినారు, ఆత్మ సంబంధమైన బ్లెస్సింగ్స్ను వారు ఏం చేయబడ్డారు? కోల్పోయినారు. అంటే నువ్వు దేవుని మాటను ఎప్పుడైతే ధిక్కరిస్తావో నీ శరీరంలో ఏం కాదేమో కొన్ని సందర్భాలు స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ నువ్వు కోల్పోతావు. ఒక మాట మనం చదువుదాం, చూడండి పిల్లలారా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఏమంటున్నాడు ఇక్కడ? ఇందువలననే మీలో అనేకులను ఏమై ఉన్నారంట? బలహీనులను, రోగులనై ఉన్నారు. చాలామంది ఏం చేస్తున్నారంట? నిద్రిస్తున్నారు. ఇది ప్రభు యొక్క రక్తమాంసం గురించిన మాట. అయోగ్యముగా ఎవరైనా తీసుకుంటే ఏం చేయబడతారంట? చస్తారు, నిద్రిస్తారు. ఇంకా ఏమంట? బలహీనులను ఏమవుతారంట? రోగులు అవుతారు. ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు రక్తమాంసంలో గుట్కాలు తినేవారు, సిగరెట్ తాగేవాళ్ళు, మద్యం తాగేవాళ్ళు, భార్యను కొట్టేవారు, భార్యతో బూతులతో మాట్లాడేవారు, వీళ్ళందరూ ఇంట్లో ఇష్టానుసరంగా పరిగెత్తేవాళ్ళు, నడిచేవాళ్ళు, లోబడలేని స్థితిలో ఉన్నవారు ప్రభు రక్తమాంసంలో పాలు పంచుకుంటున్నారా లేదా? చెప్పండి. పాలు పంచుకుంటున్నారా లేదా? నేను చూసా. ఓ మాట చెప్పాలా, నేను కూడా లాస్ట్కి ఇస్తాను కదా ఆల్టర్ కాల్. ఇలాగైతేనే మీరు తీసుకోండి అంటే పశ్చాత్తాపడరు అనుకుంటే అసలు పడరు వాళ్ళు. అదేదో అనుకుంటారు. ఇప్పుడు ఆ ప్రభు యొక్క రక్తమాంసాలు ఇక్కడికి వచ్చి తీసుకునే వాళ్ళు చాలామంది భార్యతో గొడవ వాళ్ళే వాళ్ళు ఉన్నారు, భర్తను కొట్టేవారు ఉన్నారు, భార్యను తిట్టేవాళ్ళు ఉన్నారు, భార్యను కొట్టేవాళ్ళు ఉన్నారు. ఒక మాట బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నోటితో బూతులు, సరసోక్తులు లేరా? చెప్పండి, ఉన్నారా లేరా? భర్తకు లోబడకుండా, భార్యను ప్రేమించకుండా, గర్వమును విడిచిపెట్టకుండా, అహంకారముతో నింపబడి, దేవునికి స్థలం ఇవ్వకుండా, దేవునికి చోటు ఇవ్వకుండా, ప్రార్థనలేమి, వాక్యదానలేమి చాలామంది జీవితాల్లో ప్రియులారా, భర్తకు విడాకులు ఇచ్చేయాలని, భార్యకు విడాకులు ఇచ్చేయాలని విడాకుల కొరకు పరిగెత్తేవారు, డివోర్స్ కొరకు పరిగెత్తేవారు అందరూ వచ్చి ఎంట్లో పాలు పొందుకుంటున్నారు? ప్రభు రక్తమాంసం. మరి మీకు విషయం తెలుసా? వాళ్ళు బలంగా ఉన్నారు, వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. నేను అప్పట్లో వెళ్ళే మందిరం స్థలం సంఘం ఏదైతే ఉందో అక్కడ లాస్ట్కి దైవజనుడు అనౌన్స్మెంట్ చేస్తూ ఉండే, ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా ప్రభు యొక్క రక్త మాంసంలో మీరు తీసుకోలేని వారు ఎవరైనా ఉంటే అని అంటే, బయట గుట్కా ఉంటుంది కదా, అది ఉంచి నోరు కట్టుకొని వచ్చేవాడు. వాడు చావలే, ఇంకా బతికే ఉన్నారు కొంతమంది. గుట్కా మానలే, సిగరెట్ మానలే, మద్యపానం మానలే, మరి ఏం తాగుతున్నారు చెప్పండి? ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంచుకున్నారు. వారికి మరణం సంభవించలేదు, వారు బ్రతికే ఉన్నారు. అయితే ఒక మాట, మరి ఏంటి, ఏ మరణం పొందుకున్నారు తెలుసా? ఆత్మ సంబంధమైన మరణం. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, దేవుడు వాక్యము వింటున్నప్పుడు వారికి నేను సరి చేసుకోవాలన్న మనసు రాదు, వాళ్ళకి వాక్య ప్రకారంగా జీవించాలనే మనసు రాదు. నా గురించి తెలుసుకొని మరి చెప్పింది ఇలా మాట్లాడతారు. వినండి, సరి చేసుకోలేని స్థితి, బాగుపడలేని స్థితి, జీవితాలను దిద్దుకోలేని స్థితి, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు, దైవజనుడు వాక్యం చెప్తూ ఉంటుంటే ఎండిపోయిన స్థితి, బండలాంటి హృదయం అన్నమాట. ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం, ఆశీర్వాదం కోల్పోయిన వారి జీవితాలు బండలాంటి హృదయాల్లాగా తయారవుతాయి. ఎలా తయారవుతాయా? ఏది చెప్పినా అర్థం కాదు. ఆ వ్యక్తితో సమాధాన పడంటే పడరు, తగ్గించుకొని మాట్లాడంటే మాట్లాడరు, నెమ్మదితో ఉండంటే ఉండరు, గొడవ పడకుండా మానరు. అనేక మంది జీవితంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని కోల్పోయినారు. వినండి, ప్రార్థనలో నిద్ర వస్తుంది, మోకాళ్ళ ప్రార్థన ఉంటే నిద్ర వస్తుంది, నిద్రమత్తు కలిగించు ఆత్మ అంట. ఏ ఆత్మ అది చెప్పండి? ఏ ఆత్మ? యెషయా గ్రంథంలో రాయబడినది ఆ మాట. ఎంత అది ఒకసారి మీకు దొరికితే చూడండి. యెషయా గ్రంథంలో దేవుడు నిద్రమత్తు కలిగించు ఆత్మను పంపిస్తాడంట.
ఏ ఆత్మ అది? నిద్రమత్తు కలిగించు ఆత్మ. నిజంగా ప్రియులారా, చాలామంది జీవితాల్లో వారు దేవునికి మాటను ఎప్పుడైతే ధిక్కరిస్తారో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నిటినీ వారు కోల్పోతారు. ఆత్మ సంబంధమైన దీవెనలు వారు కోల్పోతారు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వారు కోల్పోతారు. వారు నిద్రమత్తు కలిగించు ఆత్మ చేత వారు నింపబడి ఏం చేస్తారంటే ప్రార్థన చేయడం చేత కాదు, ఇంకా ప్రార్థన చేయడం చేత కాదు, ప్రార్థనలో ఉండరు, ఇంకా దేవుని సన్నిధిలో గడపరు. ఇంకా వారికి ఎప్పుడూ దేవుని సన్నిధికి రావాలంటే ఒక నిర్లక్ష్యమైన వాతావరణం, ఒక నిర్లక్ష్యం కదా, ఒక సమాధానం ఉండదు. ఒక అమ్మా 29:10 చదవండి, 29:10 చదవండి. చూడండి ఏమంట, 29:10 ఒక మాట చెప్తున్నాడు. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మ కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రంలో ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. చూడండి ఏమన్నాడు ఇక్కడ 9వ వచనంలో మనం చూస్తే, జనులారా తేరిచుడి, విస్మయమందుడి, మీ కళ్ళను చెడగొట్టుకొనుడి, గుడ్డివారగుడి, ద్రాక్షరసం లేకయే వారు మత్తులై ఉన్నారు, మద్యపానము చేయకయే తూలుచున్నారు. వాహా, ఎంత గొప్ప మాట! ఒకసారి చూడండి ఏమంట, ద్రాక్షరసం లేకయే ఏం చేయబడుతున్నారంట? మత్తులైపోయినారు. ఎవరు వీళ్ళు? దేవుని సన్నిధిని, దేవుని ఆత్మను, దేవుని అభిషేకమును, పరిశుద్ధాత్మ సన్నిధిని కోల్పోయినవారు, దేవుని ఆత్మ, దేవుని శక్తిని కోల్పోయినవారు. ద్రాక్షారసము లేకయ్యే వారు ఏమైపోయినారంట? మత్తులు, మబ్బు చేత. ఎందుకు మబ్బు చేత నింపబడి ఉన్నారు? చూడండి పిల్లారా, అక్కడ మీకు నేత్రములుగా ఇక్కడ అంటాడు, యెహోవా మీ మీద ఏం చేయబడ్డాడంట? గాఢ నిద్రాత్మ. ఏ ఆత్మ చెప్పండి? ఏ ఆత్మ అంట? చూడండి, ద్రాక్షరసం లేకయ్యే వారు మత్తులై ఉన్నారు, మద్యపానము చేయకయ్యే వాళ్ళు ఏం చేయబడుతున్నారంట? తూలుచున్నారు, ఊగుతూ ఉన్నారు. మద్యపానం లేదు, తాగట్లేరు, ద్రాక్షరసం లేదు, కానీ ఊగిపోతూ ఉన్నారు. ఎందుకనంటే అదొక శాపకరమైన జీవితం. వారు దేవుని మాటను ధిక్కరించారు కనుక ప్రార్థన చేయడానికి వారికి రావట్లేదు. ప్రార్థనలో ఏ మాటలు పలకాలనో వారికి రావట్లేదు. ప్రార్థనలో దేవునితో సహవాసం వారికి అర్థం కావట్లేదు. వినండి జాగ్రత్తగా, సహవాసం తెలియదు. దేవునితో ఉన్న కనెక్షన్ వారికి కట్ అయిపోయింది, తొలగించబడింది. ఎందుకు పిల్లరా, దేవుడు చెప్పిన మాటను ధిక్కరించడం బట్టి కనెక్షన్ కట్ అయిపోయింది. శరీరానికి ఏం ప్రాబ్లం లే, వచ్చేది వస్తూనే ఉన్నది, ఆశీర్వాదం పొందుకునేది పొందుకుంటూనే ఉన్నారు, అన్ని రకాలుగా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. కానీ బ్లెస్సింగ్ కోల్పోయినారు. ఏంటో తెలుసా? స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఇటర్నల్ బ్లెస్సింగ్. ప్రైజ్ ద లార్డ్. ఆ హృదయాంతర్భాగంలో దేవునిని వెతికి ఆయన సన్నిధిని, ఆయన సంతోషమును దేవుని సన్నిధిలో కోల్పోయినారు. వాక్యంలో 16వ కీర్తన 11వ చరణంలో అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. లైవ్లో వాక్యం విన్న ప్రియులారా, ఇక్కడ వాక్యం విన్న ప్రియులారా, దేవుని సన్నిధిలో ఏముంది చెప్పండి. ఆ సంతోషాన్ని అంట చాలామంది కోల్పోయినారు. ఎందుకు కోల్పోయినారు? అయ్యా వినండి, భక్తుడు జీవమగిలిన దేవుని సన్నిధిని నేను దర్శించటకు నా ప్రాణం ఏం కలిగి ఉన్నదంట? తృష్ణ, ఆకలి, దప్పిక కొని ఉన్నా నేను. నీ జీవితంలో మందిరం ఎప్పుడు ముగింస్తుందా? వాక్యం ఎప్పుడు ముగించబడుతుంది? ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా? ఎప్పుడు పడుకుందామా? ఎప్పుడు తిందామా? ఇదే కదా మన ఆలోచన. నిద్రమత్తు గల ఆత్మను నువ్వెందుకు పొందుకోవాల్సి వచ్చింది అని అంటే, దేవుని మాటను నువ్వు వ్యతిరేకించినందుకు, దేవుని మాటను నువ్వు మీరినందుకు, దేవుని వాక్యాన్ని నువ్వు ఫాలో అవ్వనందుకు. ఒక చిన్నదే. ప్రైజ్ ద లార్డ్. కొన్ని సందర్భాలలో దేవుడు కొన్ని ప్లేసెస్కి వెళ్ళొద్దు అంటాడు. అమ్మ వినండి, కొన్ని ప్లేసెస్కి, అది వివాహమైనా, అది మరణమైనా, డెత్ అయినా. ఇప్పుడు మనకి ఇంకొక వాక్యం మాట్లాడుతుంది, దేవుడు ప్రలాపించే వారింటికే వెళ్ళమన్నాడు. అది వాస్తవం, కరెక్టే. అంటే అన్నిటి దగ్గర అప్లికేబుల్ కావు కదా, కొన్ని అన్నిటి దగ్గర మనం పెట్టుకోవడానికి లేదు కదా. నిజంగా నీకు దేవుడు పొమ్మంటున్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు. కొన్ని దేవుడు నడిపించకపోయినా కొన్ని చేయాల్సిన ధర్మం మనకు దేవుడు శరీరంలో ఉన్నాం కాబట్టి కొన్ని జరుగుతాయి, అది వేరే విషయం. కొన్ని ప్రత్యేకమైన స్థలంలో ప్రతి సంవత్సరం నేను ఒక స్థలానికి వెళ్ళాలా,
అది సంత లేకపోతే ఎగ్జిబిషన్ లాంటి కొన్ని స్థలాలు. అంటే చాలా సందర్భాలు వెళ్ళినాం. ఇన్ని సంవత్సరాలు కూడా రాత్రిలో ఇలా వెళ్ళి చూసి వచ్చిన పరిస్థితి నాకు కలిగింది, నాకు ఉన్నది. రాత్రిలో వెళ్ళి ఎందుకనంటే అరే గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప మిషనరీలు వచ్చి స్థాపించి ఇక్కడ పరిచయం చేస్తారు. చిన్నప్పుడు మేము అక్కడికి వెళ్ళాము, ఉన్నాం, చదివాము, ఉన్నాం, అన్ని రకాలుగా చేస్తాం. కాబట్టి ఒకసారి చూడాలా ఆత్మకు సంతోషం, నా శరీరానికి సంతోషం అని సంతోషము కలిగి ఉండుటకు వెళ్ళాలని ప్రయత్నం చేసి, అమ్మ వినండి, చిన్ననాటి జ్ఞాపకాలు, చిన్ననాటి స్థలాలు తిరగాలని, ఆ ప్లేసెస్లో ఒకసారి చూడాలని ఆలోచనతో నేను ఉండి వీరికి చెప్పాను, అయ్యా రెడీ అవ్వండి, మనము ఒక ట్రిప్ ఇట్లా వెళ్ళేసి వద్దాం. నైట్లో కదా ఏమన్నా మందిరానికి సంబంధించిన లాస్ట్ ఇయర్ కూడా కొన్నాం కదా, ఈ ఇయర్ కూడా ఏమన్నా కొనుక్కుందామని అంటే దేవుని సన్నిధిలో రెడీ అయిపోయి లాస్ట్కి కార్తాలను తీసుకున్న తర్వాత ప్రభు అంటాడు, వద్దు, నువ్వు వెళ్ళొద్దు. ప్రైజ్ ద లార్డ్, వెళ్ళొద్దు అంతే. అరే ఏముంది దాంట్లో, వెళ్తే తప్పేముంది, షాపింగ్కే కదా వెళ్తున్నాం, ఏమైనా కొనుక్కోవడానికే కదా, అది క్రైస్తవులదే కదా, దేవునికి సంబంధించిందే కదా, మరి వెళ్తే తప్పేంటి? తప్పేం లేదు, తప్పు లేదు అక్కడ, సమస్య లేదు అక్కడ, ప్రాబ్లం లేదు అక్కడ. కానీ దేవుడు నాతో మాట్లాడిన ఒక మాట, నువ్వు వెళ్ళకూడదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు వివాహమైన కొత్త రోజులలో అప్పుడు ఒక 1 year అనుకోండి, ఆ 1 yearలో తర్వాత ఇలాగే ఆ జాయింట్ వీల్ ఎక్కుతూ ఉన్నారు, అన్నీ ఎక్కుతూ ఉన్నారు. నేను కూడా ఎక్కితే ప్రభు నాతో మాట్లాడాడు, వచ్చి మంచిగా తిరిగి దిగుతూ ఉంటే నీ యొక్క సంతోషమును దుఃఖమునకు మార్చుకో, నీ ఆనందమును అంగలార్పునకు మార్చుకో, రోదన చెయ్యి అని దేవుడు యాకోబు పత్రికలో మాట్లాడిన మాట దేవుడు నాతో మాట్లాడితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎగ్జిబిషన్, సర్కస్, పార్కులు అన్నీ కూడా దేవుని కృపను బట్టి బంద్ చేసిన. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రతిదినం ప్రత్యక్షతలు పొందుకొని వెళ్తున్న జీవితం ఇది, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్న జీవితం. అది ఏదైనా ఉండని, అరే మరీ విచిత్రంగా మరీ ఓవర్ యాక్షన్ అని అంటారేమో, ఏమో మరి దేవుడు నాకు అది చెప్పాడు. నేను మీరు వెళ్ళి చూస్తా అంటే చూడండి, నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు నేను చూద్దాం అనుకుంటే ఇప్పుడు కాదా టైం అన్నాను. నాకు ఇప్పుడు వెళ్ళొద్దు నువ్వు, అయ్యో ఎంత బాగుంటుంది కదా, చిన్నప్పుడు అక్కడ తిరిగినాయి కదా, వెళ్ళి చూస్తే బాగా అనిపిస్తుంది కదా. అంటే శరీర సంబంధమైన మనసును మాను అన్నాడు దేవుడు. శరీర సంబంధమైన మనసు వదిలిపెట్టు, ఆ శరీర సంబంధమైన ఆ సంతోషం తొలగించుకో. చిన్నప్పుడు జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాలు, ఈ జ్ఞాపకాలు, సంతోషం అది కాదు నువ్వు పొందుకోవాల్సింది. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ప్రైజ్ ద లార్డ్. కొన్ని స్థలాలకు వెళ్తే చిన్నప్పుడు జ్ఞాపకం వస్తాయి, అయ్యా కన్నీళ్ళు మనమే కాదు, అది పరిశుద్ధాత్మ నుంచే వచ్చిన కన్నీళ్ళే కాదు, మన శరీర సంబంధమైన మనసు ఏదైతే ఉంటుందో చూడండి, ఆ స్థలాలు లేక దర్శించినప్పుడు, ఆ గ్రామాలు లేక వెళ్ళినప్పుడు కళ్ళ నుంచి ఏం గారిపోతాయి, నీళ్ళు గారిపోతాయి. అప్పుడు అనుకోకూడదు దేవుడు ఆత్మ నాకు తోడుగా ఉన్నాడు అని అనుకోకూడదు. అది శరీర సంబంధమైన మనసు, దైవ చిత్తానుసరమైన దుఃఖము రక్షణను, మారు మనసును కలుగు చేస్తుంది. శరీర సంబంధమైన దుఃఖం నీకు ఏం చేస్తుంది చెప్పండి, నాశనానికి నడిపిస్తుంది. నేను చాలాసార్లు ఈ అంతరంగ స్థితిని నేను గమనించిన వాడినై ఉన్నాను. వెళ్ళినప్పుడు ఆ స్థలాల్లో, ఆ ప్లేసెస్, ఇట్లా చూసినప్పుడు కన్నీళ్ళ నీళ్లు గారిపోతుంటుంటే దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తాడు అనుకున్నా. కానీ ఆ కన్నీళ్ళు గారిపోయినప్పుడు సంతోషం అనిపించింది, మంచిగా అనిపించింది. ఒక 1 hour, 2 hours, 3 hours, ఒక డే, లేకపోతే ఆ 1 day అయిన తర్వాత నెక్స్ట్ డే జరిగిన కార్యం ఏంటి తెలుసా? ఆత్మలో చల్లారిపోయిన స్థితి, శరీరం కట్టివేయబడిన స్థితి, పరిస్థితులన్నీ మారిపోయిన స్థితి. అయ్యా ప్రార్థన చేసి దేవుని సన్నిధి దొరకట్లే, సమాధానం దొరకట్లే, నెమ్మది దొరకట్లే, ఆనందం దొరకట్లే. ఎందుకు తెలుసా? దేవుని వాక్యం, వాగ్దానం, దేవుని ఆజ్ఞను అతిక్రమించాను గనక కన్నీళ్ళు వచ్చాయి. ప్రసన్నత అనుకున్నా, సంతోషముతో, ఆనందముతో దేవుని సన్నిధి అనుకున్నా. కానీ అది కాదంట, దేవుని సన్నిధి కాదు. అది అంత డీప్గా నువ్వు వెళ్ళాలా, అంత లోతుకు నువ్వు వెళ్ళాలా. ఏది శరీరం సంబంధమైన మనసు, ఏది ఆత్మ సంబంధమైన మనసు అనేది నువ్వు సెన్స్ చేయాలా, సెన్స్ అవ్వాలా. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా బ్రదర్? అర్థమవుతుందా? మనకు పాత ముసలి వాళ్ళని, కొంతమంది ముదుసలిగా ఉన్నప్పుడు, వృద్ధాపం ఉన్నప్పుడు వాళ్ళు చూడగానే మన కన్నీళ్ళు వస్తాయి. మన పాత ఇండ్లు, పాత కుటుంబాలు, పాత ఏది చూసినా, అవునా, రక్షణ లేనప్పుడు కూడా వస్తాయి. ఒక పాత సినిమాలు చూస్తే కూడా కన్నీళ్ళు వస్తాయి, కొంతమంది సీరియల్ చూసినా వస్తాయి, ఉల్లిగడ్డ కోసినా వస్తాయి. అవన్నీ కన్నీళ్ళు దైవ చిత్తానుసరమైన అనుకుంటే ఎట్లాగా? గ్రహించాలి, ఆత్మలో దైవ చిత్తానుసరమైనవా కాదా. ప్రైజ్ ద లార్డ్. సో ఇప్పుడు దైవ చిత్తానుసరమైనది కాదు, వెళ్తే ఏమొచ్చిందో తెలుసా? అక్కడ నుంచి కొన్ని దురాత్మ సమూహాలు వచ్చినాయి. మరి దైవ చిత్తానుసరణ అడుగు పెడితే ఏం చేయబడుతుంది అంటే వాటిని జయిస్తాం.
దైవ చిత్తానుసరం కాకుండా అడుగుపెట్టినప్పుడు వాటిని జయించలేము. మరీ ఇంత భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు? దేవుడు చెప్పిన మాటను ధిక్కరించడానికి భయం ఉండకూడదా? భయం ఉండాలా, ధిక్కరించకూడదు. ఆ మాటను పట్టుకోవాలి. అయ్యా విను జాగ్రత్తగా. నువ్వు ఒక వివాహంకి వెళ్ళాలన్నా, నువ్వు ఒక పెళ్ళికి వెళ్ళి ఒక దగ్గరికి, ఒక స్థలానికి వెళ్ళి కూర్చొని తినాలా, ఏదైనా చేయాలన్నా దేవుడు కొన్ని టైమ్స్ నీ జీవితంలో అక్కడ పర్మిషన్ ఇవ్వడు, ఖచ్చితంగా ఇవ్వడు. దేవుడు కొంతమందికి ఆసియా ఖండంకి వెళ్ళకూడదని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు వారు నాటకపరచాడంట. ఆ టైంలో కొన్ని టైమ్స్ దేవుడు మనల్ని ప్రోత్సహించాడు, వెళ్ళమని చెప్పడు. కొన్ని టైమ్స్ వెళ్ళొద్దనే చెప్తాడు, కొన్నిసార్లు పట్టుకుంటాడు, ఆపుతాడు. మన బంధువులు కదా, మన స్నేహితులు కదా, మన రక్త సంబంధులు కదా, మన బిడ్డలు కదా, మనవారు కదా. సో ఇది నీ జీవితంలో తొలగిపోవాలా. ఏమని అనుకుంటారేమో, ఓదార్చాలేమో, అయ్యో ధైర్యపరచాలేమో. అయ్యా నీవు నీ సొత్తు కాదు, నీ కొరకు విలువ పెట్టి కొన్న దేవుని యొక్క రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత ఆయన నిన్ను కొన్నాడు కనుక ఆయన సొత్తు నీవు. సో ఆయన పర్మిషన్ కావాలి ఎక్కడికి వెళ్ళాలన్నా. ప్రైజ్ ద లార్డ్. అనాలోచనగా నువ్వు వెళ్తున్నావు, అనాలోచనగా కూర్చున్నావు. నీ సమస్య బ్రదర్, నీ సమస్య ప్రార్థనలో దేవుని సన్నిధిని నువ్వు చూడలేకపోతున్నావు, సమాధానం చూడలేకపోతున్నావు, అభిషేకంతో నింపబడలేకపోతున్నావు, జయ జీవితం నీకు దొరకట్లేదు. గల కారణం నీవు దేవుడు సెలవివ్వని కొన్ని స్థలాలలో నువ్వు తిరిగి ఏం చేస్తావు తెలుసా? అపజయమును నువ్వు తెచ్చుకున్నావు. ఏం తెచ్చుకున్నావు చెప్పండి? అపజయం. దేవునితో సంబంధం కలిగి ఉన్నావు కదా, దేవునితో సంబంధం కలిగి ఉన్నావు. ప్రతిదానికి పాస్టర్ అక్కడ పోద్దానండి, ఇక్కడ పోద్దానండి, ఇది కాదు నువ్వు చేయాల్సింది. అయ్యా వినండి, ఒక మాట చదువు, మనం ముగిస్తాం. ఇప్పుడు 1 సమూయేలు గ్రంథం 13:13 ఒకసారి చదవండి. 1 సమూయేలు గ్రంథం 13:13. ఏమన్నాడు ఇక్కడ? అందుకు సమూయేలు ఇట్లా అన్నాడు, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుకు యెహోవా తలంచి ఉన్నాడు. కానీ అయితే ఏం చేశాడంట? నీ రాజ్యం ఏం చేయబడదు, నీలో దేవుడు వేరొకరికి ఇచ్చేశాడు. వేరొకడు ఎవడు? దావీదే. సౌలు నేను వచ్చేంత వరకు బలి అర్పించొద్దు అంటే సాహసించి పాపం చేశాడు, సాహసించి బలి అర్పించేశాడు. అయ్యా సాహసించి అంట ఏం చేసి చెప్పండి? దేవుని వాక్యమును, దేవుని మాటను మీరడానికి ఏం చేశాడు ఆయన? అయ్యా అప్పుడు ఈటీవీలోనో చిన్నప్పుడు వస్తున్నాయి, సాహసం చేయరా డింబక అంట. చూసారు లేదు నాకు తెలియదు. ఏంట సాహసం చేయాలా? దేని కొరకయ్యా? పాపం చేయడానికి కాదు, సాహసం చేయడానికి. దావీదు సాహసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రభా ఆ ఎత్తైన కొండపైనకి నన్ను ఎక్కిస్తే అక్కడ నీ కొరకు నేను ఒక మందిరాన్ని కడతా, ఆ మోరియా పర్వతం పైనకి నన్ను ఎక్కించవా? ఆ యోబుసీలు, అమోనీయులు, ఫిలిస్తీయులు, ఆ ఒక యోబుసీలు ఎవరైతే వారు ఉన్నారో, ఆ ట్రైబ్స్ ఏవైతే ఆ ఒక శత్రు సమూహాలు ఏవైతే ఉన్నాయో వారిని వెళ్ళగొట్టకు నాకు శక్తి, సామర్థ్యం నీయు. ఆ మోరియా పర్వతం నాకు ఇస్తే నీ కొరకు ఒక బలిపీఠం అక్కడ కడతా, నీ కొరకు ఒక మందిరం అక్కడ కడతా, నీ కొరకు ఒక స్థలం అక్కడ ఏర్పాటు చేస్తా. ప్రైజ్ ద లార్డ్. ఏ పర్వతం పైన? మోరియా పర్వతం. ఎందుకు ఆ మోరియా పర్వతం పైనకి ఎక్కాలనుకున్నాడు అని అంటే అబ్రహాము ఆల్రెడీ ఆల్టర్ అక్కడ సిద్ధపరచాడు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏ మోరియా పర్వతమును అబ్రహాము ఆల్టర్ని సిద్ధపరిచాడో అదే ఆల్టర్ పైన ఆ దావీదుకు తెలియకపోయినా దేవుని ఆత్మచేత నింపబడిన వాడు, ఆత్మచేత నడిపించబడిన వాడు కనుక ఆ మోరియా పైనకి ఎక్కి అక్కడ దేవుని కొరకు ఆ ఆల్టర్ ఏదైతే ఉందో దేవుని కొరకు ఒక మందిరం కట్టాలనుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నన్ను ఎత్తైన కొండపైనకి నన్ను ఎక్కించు ప్రభా అని ప్రార్థన చేశాడు. ప్రైజ్ ద లార్డ్. నీవు దేవుని యొక్క దాచబడిన యొక్క మర్మములను నువ్వు తెలుసుకుందువు గాక. ఏం తెలుసుకోవాలా? మర్మం తెలుసుకోవాలా. అయ్యా మర్మములు తెలుసుకుంటే మీ పని కానీ బయట ఉన్న వారి పని కాదు. అయ్యా అందరికీ బోధించేది ఏంటి తెలుసా? ఒకటి జన్మించే సంతోషంతో ఉన్న వారింటికి వెళ్ళేదానికంటే ప్రలాపించే వారింటికి వెళ్ళడం మంచిది. ఇది అందరికీ తెలిసింది. కానీ మర్మములు దేవుడు మాట్లాడతాడు. మృతులు తమ మృతులను పాతి పెట్టదరు, నువ్వు నన్ను వెంబడించు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుంది అన్నమాట. ఇది కదా దేవుని వాక్యం ఇంత శ్రేష్టమైన. ఇది మర్మములు తెలుసుకుంటా బయట ఉన్నవారి పని కాదు. హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా.
ఈ శ్రేష్టమైన వర్తమానం నువ్వు వింటున్నావు, వాక్యాన్ని నువ్వు వింటున్నావు, నీ జీవితం ప్రభుకు డెడికేట్ చేసుకో. అయ్యా ఇక్కడ ఏమన్నా నీ రాజ్యం తొలగించబడింది, అభిషేకించి ఉన్నాడు, ఇచ్చేసినాడు. సరే ఇంకో మాట చదువుదాం. అక్కడ 26వ వచనం, అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించుతావు కనుక ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా ఏం చేయబడ్డాడంట? యెహోవా నిన్ను ఏం చేశాడు అమ్మ చెప్పండి? యెహోవా నిన్ను ఏం చేశాడు? విసర్జించనని చెప్పి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనం, 15:26 అంతే కదా? 15:26 కాదా అది అమ్మా? అదే కదా. 15:23లో కూడా ఉంది అదే మాట. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయు పాపముతో సమానం. ఏంటా? దేవుని మాట పాటించకపోవడం ఏంటి బ్రదర్? తిరుగుబాటు చేయడం అంటారు దాన్ని. దేవుని వాక్యం పాటించకపోతే తిరుగుబాటు చేయడం. ఆ తిరుగుబాటు చేయడం, వాక్యాన్ని పాటించడం ఏంటంటే తెలుసా? చెప్పండి ఏంటి? దేంతో సమానం అంటున్నాడు? సోదె చెప్పటము, సోదె చెప్పటమను పాపముతో సమానం. మూర్ఖతను ఆగుపరచుట, మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. అదేమంటున్నాడు తెలుసా? వాక్యాన్ని ఫాలో కాకపోవడం మూర్ఖత. సోదె చెప్పుట, దేవుడు సోదె చెప్పుట ఇష్టపడాడు కదా. సో దాంతో పోలుస్తున్నాడు, ఆ పాపంతో పోలుస్తున్నాడు. చాలా దేవుడు శ్రేష్టమైన మాటలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఇలాంటి మాటలు వింటుంటే కడుపు నిండినట్లు అవుతుంది కదా. ఆమేన్. ఆదివారం ఉదయకాల ఆరాధనలు అందరూ ఉంటారు. ఈ శనివారము ఆదివారం సాయంకాలము ఎవరు ఉంటారు? కొంతమందే ఉంటారు. ఆదివారం ఆరాధన అందరి కొరకు, ఉదయకాలం దేవుడు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, మిరాకిల్స్ చేస్తాడు. ఆమేన్. శనివారపు ఈరోజు దేవుడు నీకు శ్రేష్టమైన ఫుడ్, ఏ ఫుడ్ అంటారు దీన్ని? ఆరోగ్యకరమైన బోధ, శరీరానికి బలం ఇచ్చే బోధ. అవునా కదా? నువ్వు బ్రదర్ వింటున్నారా? మీరు వినకపోతే మరలా వినండి ఇంటికి వెళ్ళాక. ప్రైజ్ ద లార్డ్. సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. నిద్ర వచ్చినప్పుడు మోకాల పైనకి రావా? నేను కూడా మోకరించి వాక్యం చెప్పమని చెప్తా మీ కొరకు. ప్రైజ్ ద లార్డ్. అంతే కదా? మీకు ఎక్కాలా, వాక్యం ఎక్కాలా. హల్లెలూయా. నిజంగా అంటున్నాను. చూడండి, ఒక 2 నిమిషాలు నేను ముగిస్తా. అంటే నేను ఎప్పుడు మాట మీద నిలబడ, దేవుడికి స్తోత్రం కలుగును కాదు. మరి 2 నిమిషాలు ఎవరు నిలబడి ముగిస్తారు? ఏదో ఒక 10 నిమిషాల్లో పడుతుంది మరి. దేవుడికి స్తోత్రం. ఊత పదంలో కొన్ని ఉంటాయి. ఎక్కడో అంటే ఏమనాలా? ఏమంటారు? ఇక్కడనే ఉన్నానా, వస్తున్నా, ఏడైనా. నేను అప్పుడు ఇంకా మనసు పొందలేదు. అవతల కాలనీలో షామన్ ఆయన ఒక ఆయన ఉంటాడు, బాగా అవుతాడు ఆయన వరుసకు. ఆయనకి ఈడ వరకు పోయి వద్దాం చెప్పి ఆ హైదరాబాద్ తీసుకుపోయాడు. దేవుడికి స్తోత్రం. ఇంకేడికి రాడు, ఈడికే సదాసిపేట వచ్చిన తర్వాత కూల్ అయిపోయినాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈడికే ఆయన అన్నాడు, అరే అంత ఫాస్ట్ పోవద్దురా అన్నాడు. ఎంత పోవాలి నువ్వు చెప్పావా అంటే 50-60 కంటే ఎక్కువ పోవద్దురా. అంతే కదా సార్, రాసి పెట్టుకో. పడినుంచారు వచ్చింది, అయినా స్పీడ్ ఎంత ఉంది? 60. కుక్కటిపాలు వచ్చింది, స్పీడ్ ఎంత ఉంది? ఆయన అంటాడు, అరే మెల్లవమ్మన్నా కదా, నువ్వు స్పీడ్ ఎంత పోమన్నావు చెప్పు నాకు ఫస్ట్. 50-60. మరి చూడు స్పీడ్ మీటర్ చూడు నువ్వు ఒకసారి. 50-60కి తగ్గిందా ఎక్కిందా నువ్వు ఒకసారి చూడు. మలకపేట పోయేంతవరకు అదే మెయింటెనెన్స్. దేవుడికి స్తోత్రం కలుగుడు కాక కదా. సరే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే విసర్జించను. అమ్మ బ్రదర్ వినండి, దేన్ని విసర్జించాడు చెప్పు? రాజుగా ఉండే సౌలును దేవుడు విసర్జించాడు, రాజుగా తొలగించాడు. ఒక మాట చెప్పండి, సౌలును దేవుడు రాజుగా తొలగించాడు, కానీ బ్రతికినంత దినం ఎవరున్నాడు రాజుగా? సౌలే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని దృష్టిలో రాజరికం తొలగించాడు, లోబడడం తొలగించాడు, రాజ్యం తొలగించాడు, దావీదుకి అప్పగించాడు. మనసు దావీదు వైపు వెళ్ళింది, అందుకే సౌలు ఓడిపోయినాడు. ఇది ఏంటో తెలుసా? ఆ ఆజ్ఞ ఎప్పుడైతే అతిక్రమించాడో, సెకండ్ ఆజ్ఞ ఏంటో తెలుసా? అమాలీకులో నాశనం చేయమంటే కొంతటిని ఏం చేశాడంట? బ్రతకనిచ్చాడు. ఫస్ట్ ఏమో బలి, సెకండ్ ఏమో అమాలీకు. ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ ఏమో బలి, సెకండ్ ఏమో అమాలేకులను బ్రతకనిచ్చాడు. మరి ఏమైంది? స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అనేటివి
కోల్పోయినాడు. ఏమైందో తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచించిన ఆ సౌలు కంట దురాత్మ వచ్చి పట్టిందంట. ఎవరు వచ్చి పట్టారు? దురాత్మ. ప్రవక్తల సమూహంలో కలిసిపోయిన సౌలు, ప్రవచించిన సౌలు, ప్రకటన చేసిన సౌలు ఏం పొందుకున్నాడు? దురాత్మను పొందుకున్నాడు. ఎందుకు తెలుసా? ఆజ్ఞను అతిక్రమించి తిరుగుబాటు చేసినందుకు, వాక్యాన్ని వ్యతిరేకించినందుకు, వాక్య ప్రకారం నడవనందుకు. అందుకే ఆ సమయంలో అన్నాడు, అయ్యా పొట్టేళ్ళ క్రొవ్వును అది ఇది అర్పించడం కాదు, మాట వినుట శ్రేష్టము, దేవుడికి స్తోత్రము. ఇక్కడ నుంచి పులిపీటి నుంచి ఇక్కడ నుంచి ఎన్నో వాక్యాలు నువ్వు వింటున్నావు, వాటన్నిటిని నువ్వు ఫాలో అవుతున్నావా? వాటన్నిటిని నువ్వు కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు ఒకసారి ఆలోచన చేయి. ఫాలో అవ్వకపోతే నువ్వు ధిక్కరిస్తున్నావని అర్థం, నువ్వు మాటను వినట్లేదని అర్థం, నువ్వు వాక్య ప్రకారం నడుస్తలేదని అర్థం. మరేంటి నీ పరిస్థితి అంటే నువ్వు స్పిరిచువల్ బ్లెస్సింగ్ కోల్పోతావు. ఏమైంది? స్పిరిచువల్ బ్లెస్సింగ్ కోల్పోతే ఆ సౌలు జీవితంలో కలుషితమైన మనసు వచ్చింది. యథార్థవంతులను చంపాలని కోరిక పుట్టింది, యాజకులను చంపాలని కోరిక పుట్టి 70 మంది యాజకులను చంపేశాడు. ఎవరు? సౌలు. అయ్యా వినండి, స్పిరిచువల్ బ్లెస్సింగ్ కోల్పోతే సేవకులకు వేలు పెట్టి చూపిస్తావు, వేలు పెట్టి తిడతావు, అనవసరమైన మాటలు సేవకుల గురించి మాట్లాడుతావు, అది నువ్వు తెగిస్తున్నావు. సౌలుకు పట్టిన ఆత్మ అది. ఎవరికి పట్టిన ఆత్మ? ఎందుకు సౌలుకు పట్టింది తెలుసా? ఆజ్ఞను అతిక్రమించాడు, మాట వినలేడు, మాటకు లోబడలేడు. కనుక సౌలుకు దైవజనులను, యాజకులను చంపే ఆత్మ పట్టింది. ఆ ఇశ్రాయేలులంట, అయ్యా వినండి, ఇక్కడ ఒకడు దోయోగు అని ఒకడు ఉన్నాడు. ఆ దోయోగు ఎప్పుడు ఆ దావీదు వచ్చినప్పుడు నీ దగ్గర ఏమైనా కత్తి ఉందా అని చెప్పేసి యాజకునికి అడిగితే, ఆ యాజకుడు రాజుతో ఉండి వచ్చాడే అని అనుకొని, అయ్యా నా దగ్గర ఏ కత్తి అవన్నీ ఏం లేవు, కానీ నీవు చంపి ఆ ఫిలిస్తీని చంపిన ఆడెవడున్నాడు, వాని పేరేం పేరు, గొలియాతుని చంపిన కత్తి అవి ఉన్నాయి, మీరు కావాలంటే తెస్తానని తెచ్చి ఇచ్చాడు. ఎవరు? యాజకుడు. ఈ యాజకుడు ఇవన్నీ తెచ్చి రొట్టెలు, సన్నిధి రొట్టెలు ఉన్నాయి, ఇవన్నీ తెచ్చిచ్చిన తర్వాత అక్కడ దోయాగో అనే ఒక వ్యక్తి, ఎవడు అని అంటే ఎదోమీయుడు అనుకో, అది మొత్తానికి ఇప్పుడు అక్కడికి వెళ్తే లేట్ అవుతుంది, దాని తర్వాత సంగతి. అక్కడ వెళ్ళి సౌలుకు చెప్తే సౌలు వచ్చి యాజకులను ఏం చేశాడు చెప్పండి? చంపాడు. అక్కడ ఉన్న సైనికులు యాజకులను చంపకపోతే ఈ దోయోగుతో చంపించేశాడు. దోయోగో ఏం పేరు? ఒకసారి పేరు కన్ఫర్మేషన్ చెప్పు. 1 సమూయేలు గ్రంథం 1 దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ. 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం. దోయోగే ఒకటి. యాజకుని పేరు ఏం పేరు అంటే యాజకుడైన అహిమెలేకు. 21వ అధ్యాయంలో ఆ స్టోరీ, ఆ యొక్క వాక్య భాగం ఉంటుంది. అహిమెలేకు 7వ వచనంలో, ఆ దినమున సౌలు యొక్క సావుకులో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను, అతని పేరు దోయోగు, అతడు ఎదోమీయుడు అంట. ఎవరాడు? ఆయన ఎవరు? ఎదోమీయుడు. అతడు సౌలు పశువుల కాపరులకు ఏం చేయబడాడంట? పెద్ద. ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఎవరు ఇశ్రాయేలు యాజకులను చంపకపోతే ఈ వ్యక్తి చంపేశాడు. 17వ వచనం, యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందున అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియచేయకపోయినందున మీరు వాని మీద పడి చంపడాన్ని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లక ఉండగా రాజు దోయోగుతో నీవు ఈ యాజకుల మీద పడమని చెప్పిన. అప్పుడు ఎదోమీయుడైన దోయోగు యాజకుల మీద పడి ఏం చేశాడంట? ఎఫోదు ధరించుకున్న ఎంతమంది అంట? ఏం ధరించుకుని? ఎంత డేంజర్ పాపం చేశాడు తెలుసు. యాజకులు ఎఫోదు ధరించుకొని దేవుని సన్నిధిలో విచారణ చేస్తూ ఊరిము తుమ్మిము అని ఆ ఒక ఎఫోదును ధరించుకొని దేవుని సన్నిధిలో దేవుని చిత్తమును కనిపెట్టుకున్న ఆ ఒక యాజకులను ఎంతమంది అంట? 85 ఆ దినమున ఏం చేశాడు దోయోగు? అబ్బా, ఎంత ఘోరమైన పాపను కట్టుకున్నాడు చెప్పండి. సేవకులను చంపే ఆత్మ.
అయ్యా సేవకుని ఎలా చంపుతున్నాడు? ఆడేమో కత్తులతో చంపాడు, ఆడేమో ఆయుధంతో చంపాడు. ఇప్పుడు చాలామంది సేవకులను విమర్శిస్తూ వేలు పెట్టి తిరస్కరిస్తూ చంపుతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. చాలామంది జీవితాలు సేవకులకు అనేకమైన ఏమంటారు తీర్పులు తీరుస్తూ అనేక మంది చేతులు వేలు పెట్టి తిరస్కరించి మాట్లాడుతుంటారు. నాకు నేనుగా నేను చెప్తున్నాను, సేవకుడు అనేసరికి దేవునికి అప్పగించడం మనం నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఆ దావీదే చెప్తున్నాడు, దావీదు అన్నాడు, అభిషేకించిన వాడిని నేను ముట్టను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చెప్పు గట్టిగా. ప్రహల్లకి షకబా లెహదుల్ అకడబా. నీ నోటితో ముట్టకూడదు దాసులను, దేవుని దాసులను ముట్టకూడదు. అక్కడ చూడండి, సేవకులను చంపే ఆత్మ. ఎందుకు తెలుసా? వాక్యమును అంగీకరించలేదు, వాక్యానికి రివర్స్ అయినాడు, వాక్యాన్ని ఫాలో అవ్వలేదు, దేవుని మాట ధిక్కరించాడు, స్పిరిచువల్ బ్లెస్సింగ్ కోల్పోయి శాపాన్ని తెచ్చుకున్నాడు. అయ్యా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, సేవకుడు ఒక మాట చెప్పాడు అంటే నీకు మరణం సంభవించదు, నీ కుటుంబంలో సమస్యలు ఏమి రావు, నీ కుటుంబంలో ఆర్థికంగా ఏం సమస్యలు రావు. నువ్వు అనుకోవచ్చు ఏమైంది, ఏం కాలేదు. ఒకసారి ఆలోచన చేయండి. కొన్ని సందర్భాల్లో ఇలాగే ఫోన్ చేశారు, మేము శ్రీమంతం చేయొచ్చా, లేకపోతే ఇదో ఈ ఫంక్షన్ ఆ ఫంక్షన్ చేయొచ్చా? చేయకూడదు. అయినా చేశారు. ఆశీర్వాదం ఏం కోల్పోలే, దీవెన ఏం కోల్పోలే, అన్ని రకాలుగా అలాగే ఉన్నాయి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మాటను ధిక్కరించినప్పుడు చావవు. కుటుంబంలో సమస్యలు రాకపోవచ్చు, సమస్యలు నీకు లేకపోవచ్చు, డబ్బులేమి వెళ్ళకపోవచ్చు, అన్ని ఆశీర్వాదాలు నీకు ఉండొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, స్పిరిచువల్ బ్లెస్సింగ్ నువ్వు లాస్ అవుతావు, అది గుర్తుపెట్టుకో. ప్రార్థన చేయలేవు, వాక్యాన్ని చదవలేవు, ప్రార్థన ముందుకు సాగలేవు, వాక్య ధ్యానం నువ్వు చేయలేవు, వాతభయ ఉన్న మనస్సాక్షి నీకు వస్తుంది, కఠినమైన మనస్సాక్షి నువ్వు కలిగి ఉంటావు. నువ్వు దేవుని సన్నిధిలో తగ్గింపుతో ఉండవు, నెమ్మదితో ఉండవు, శాంతితో ఉండవు, గర్వం కంఠాహారం వలె నువ్వు ధరిస్తావు, అహంకారంతో నువ్వు ఉంటావు, మాట్లాడడానికి తెగిస్తావు, ఎంతటి వ్యక్తులైనా విమర్శిస్తావు, వేలుబడి తిరస్కరిస్తావు, భయం లేకుండా ప్రవర్తిస్తావు, భయం లేకుండా మాట్లాడతావు. ఇది స్పిరిచువల్గా నీ జీవితంలో పతనం అయిపోయినావు. ఇది శాపమే, దేవుని వాక్యాన్ని ఫాలో అవ్వనందుకు. వాక్యం నీకు అర్థం కాదు, వాక్యం ధ్యానిస్తుంటే నీకు అర్థం కాదు, వాక్యం చదివితే నీకు అర్థం కాదు, మోకరించి గంటసేపు ప్రార్థించలేవు, దేవుని సన్నిధి నీకు దొరకదు, దేవుని సంతోషం నీకు దొరకదు, ఆయన ప్రసన్నత దొరకదు, కన్నిటి ప్రార్థన నీకు రాదు. ఇది శాపం. ఆశీర్వాదం కొట్టివేయబడింది నీ జీవితంలో. ఎందుకు తెలుసా? ఒక్కొక్క మాట దేవుని సన్నిధిలో ధిక్కరించినావు చూడు, దాన్ని బట్టి శాపం నీ జీవితంలో ఎదురైంది, ఈ సమస్య నీ జీవితంలో ఎదురైంది, ఈ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి నీ జీవితంలో ఎదురైంది. ఈరోజు దేవుని సన్నిధి పొందుకోకుండా, అయ్యా దేవుని మార్గం నీకు కానరాకుండా, దేవుని మార్గం నీకు అర్థం కాలేని స్థితిలో మూయబడిన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినాయి. దేవుని మార్గంలో కానరాట్లే. ఎందుకు తెలుసా? దేవుని చిత్తం కానరాట్లే, దేవుని సన్నిధి కానరాట్లే, దేవుని అభిషేకం నువ్వు పొందుకోవట్లే, ప్రసన్నత పొందుకోవట్లే. ఎందుకు? దేవుని మాటను నువ్వు ధిక్కరించావు. దట్స్ ఆల్. నీ జీవితంలో బ్లెస్సింగ్స్ కోల్పోయినావు, ఆశీర్వాదం కోల్పోయినా. ఏంటో తెలుసా? ఒకప్పుడు గంటసేపు 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేసి జయించి విశ్వాసంతో నింపబడి పాట పాడుతుంటే దేవుని సన్నిధి, ఆరాధన చేస్తున్న దేవుని సన్నిధి, అభిషేకం, స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావం ఆయనకు చెల్లిస్తున్నప్పుడు ఆరోగ్యంతో నింపబడవు, శక్తితో నింపబడవు. ఈరోజు ఎందుకు దొరకట్లేదు తెలుసా? నువ్వు తెగించావు మాట్లాడడానికి వ్యతిరేకంగా. ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి? సో కారణం ఒకటే, దేవుని మాటను నువ్వు ఎక్కడో మిస్ అయిపోయినావు. నీకు చావలే, నీకు సమస్యలు రాలే, నువ్వు బ్రతికే ఉన్నావు. మరి ఏం జరిగింది? స్పిరిచువల్గా ఆత్మీయ జీవితంలో ఇబ్బందులు. వారిలో కొందరు ఏం చేయబడ్డారంట? నిద్రించారు. దేంట్లో నిద్రించారు? వారు చచ్చిపోయినారు. దేంట్లో ఆదాము చచ్చిపోయినారు. దేంట్లో చచ్చిపోయినారు? ఆత్మ సంబంధమైన నిద్ర, ఆత్మ సంబంధమైన మరణం. అందుకే అపోస్తలుడైన ఆ పౌలు ఎఫెసీలో రాసిన పత్రికలు అంటాడు, క్రీస్తు నీ పైన ప్రకాశించుచున్నాడు కనుక లెమ్ము, తేజరిల్లుము, నిద్రించుచున్న నీవేం చేయు, మేల్కో. ఎక్కడి నుంచి మేల్కోనంటే తెలుసా? మృతులలో నుండి. అయ్యా వినండి, ఎక్కడి నుంచి చెప్పండి, ఎక్కడి నుంచి లేవాలా? మృతులలో నుండి. ఏ మృతమో తెలుసా? ఆత్మ సంబంధమైన మృతి చెందావు. అందుకే ఉపవాస ప్రార్థన నీకు లేదు, కడుపు మార్చుకోవడం నీకు లేదు, గంటసేపు ప్రార్థన చేయవు, కళ్ళు తెరుస్తుంటావు, దిక్కులు చూస్తుంటావు, కాన్సన్ట్రేషన్ లేదు, వాట్సాప్ చాటింగ్, ఫేస్బుక్ చాటింగ్, ఇన్స్టాగ్రామ్ చాటింగ్, అనవసరమైన నీ జీవితంలోకి వచ్చి పడ్డాయి. ఆత్మ సంబంధమైన మరణం నువ్వు మరణించావు. నువ్వు లేస్తలే ప్రార్థనకి. నిద్ర ప్రార్థన చేస్తుంటే నిద్ర, మోకరిస్తే నిద్ర, పడుకొని పోతున్నావు. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ పైన ప్రకాశిస్తున్నాడు, నిద్రించుతున్నా నీవేం చేయు, మెల్కో, దేవుడికి మహిమ కలుగును గాక. ఎక్కడి నుంచి అంట? మృతులలో నుండి లెమ్ము. అయ్యా ఇంత తీవ్రమైన మాట నీకు వస్తే నీకు అర్థం కావట్లేదా? దేవుడికి స్తోత్రం కలుగును గాక.
ఇలాంటి ఒక పరసంబంధమైన మాటలు నీ జీవితంలో వస్తూ ఉంటుంటే, ఆ ఒక హృదయాన్ని నీకు బద్దలు కొడుతుంటుంటే నీకు రోషన్ రావట్లేదా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. అక్కడ నుంచి లేచి దేవుని సన్నిధికి రా. ఆ అహంకారం విడిచిపెట్టు, గర్వం విడిచిపెట్టు, అన్నిటినీ ప్రభు కొరకు విడిచిపెట్టుదువుగాక. నువ్వు ఎక్కడ మిస్టేక్, ఎక్కడ పొరపాటు చేస్తావంటే మాటను వినలేదు కనుకనే ఈ సమస్యలు నీకు వచ్చి పడ్డాయి. అయ్యో ఇదంతా నీకు అర్థం కావట్లే, వస్తున్నావు పోతున్నావు, ఏదో వస్తున్నావా వెళ్తున్నావు అంతే. దేవుని సన్నిధి నీ జీవితంలో దూరమైంది, అది నువ్వు ఎరిగినావు అంతే, నీకు తెలుసు అది. అయినా నువ్వు సరి చేసుకోవట్లేదేంటి? ఉపవసించు, ప్రార్థించు, ఈ రాత్రి నిద్రపోకు. దేవునితో కోల్పోయిన సన్నిధి, సమాధానం నువ్వు పొందుకుందువుగాక. మృతుల నుండి లెమ్మని ప్రభు చెప్తా ఉన్నాడు. మోకరించు. నువ్వు స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కోల్పోయినావు, దాన్ని నువ్వు మరలా పొందుకుందువుగాక. కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. లైవ్లో ఉన్నవారు కూడా ఒక శ్రేష్టమైన వర్తమానం ఇది, ఒక అద్భుతమైన సందేశం ఇది. కళ్ళు మూసుకో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రాహతే కే షకాతో లారాబా.